ఆడపిల్లలం అయినా గూడా దెబ్బలు పడేటివి. చెట్టు కొమ్మతోటి గానీ, బెల్ట్‌తో గానీ, అన్నితో గంటలతో గానీ పడేటివి. పేరెంట్స్ స్థాపించిన సంఘం గూడా ఇట్ వాస్ ఇన్ స్లమ్ ఏరియా. People in the church hurt people based on their expectations. And with one salary, we cannot afford to pay or send our child to nursery. మాకు గూడా we were hurt by many church leaders and చాలా I was very depressed that I was missing my son అన్నమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము అందరం ఆరుగురం ఆడపిల్లలం కాబట్టి పేరెంట్స్ చాలా స్ట్రిక్ట్‌గా పెంచారు. ఇదేంటి పాస్టర్ పిల్లలు అయ్యుండి ఇలా మాట్లాడతారా అని చాలా సార్లు అంటూ ఉంటారు. అండ్ Offense plays a major part, a big part. There is a no perfect church, no perfect people. ఎజీకేల్లో దేవుడు న్యూ హార్ట్ ఇస్తానన్నాడు. బట్ వెన్ ఇట్ కమ్స్ టు ద మైండ్ హీ టోల్డ్ us టు రెన్యూ ఇట్. అందుకే యేసయ్య బీ ఇన్ దిస్ వరల్డ్ బట్ నాట్ ఆఫ్ దిస్ వరల్డ్. పాములాగా వివేకం ఉండాలి, పావురంలాగా పరిశుద్ధత కలిగి ఉండాలి. హౌ కెన్ వి బీ లైక్ బీ సో అలర్ట్ అండ్ బీ సో ప్యూర్ అండ్ ఇన్నసెంట్ ఎట్ ద సేమ్ టైం? దేవునికి దూరం అయిపోయాను అని అనుకున్న వారికి నేను చెప్పేది ఏంటంటే, డోంట్ ఐసోలేట్ యువర్ సెల్ఫ్ ఫ్రమ్ గాడ్. డోంట్ థింక్ గాడ్ హెస్ అబాండన్డ్ యూ. యూ విల్ ఫైండ్ గోయింగ్ యువర్ సెల్ఫ్ ఇన్ ఫ్రీడమ్ క్విక్లీ బై గోయింగ్ టు గాడ్ రాదర్ దన్ గోయింగ్ టు పీపుల్. నేను చనిపోవడమే మేలు, నేను బ్రతికి వేస్ట్ అని అనుకునేవారు. దెర్ ఇస్ స్టిల్ హోప్. There is restoration in God. It was never inherited. This was never given or told to me by my parents or family members or anybody. Hello everyone, welcome back to Living Waters podcast. Today I have someone with me who has been honest and true to herself and has been true in sharing her own testimony with the world. Let me introduce you Sister Krupa, who has been a constant guidance for me in my spiritual journey. So let us talk to her and learn how Jesus has changed her life and how Jesus became the center ఆఫ్ హర్ లైఫ్ ఎస్పెషలీ. అండ్ ఎలాగా ఈ జర్నీలో దేవుడు ఆవిడని లీడ్ చేస్తున్నారని మాట్లాడుతూ తెలుసుకున్నాం. హలో అక్క. హలో మా, ప్రైజ్ లార్డ్. ప్రైజ్ వెరీ లార్డ్ నైస్ అక్క. టు మీట్ యు. వెరీ 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 బ్లెస్డ్ అండ్ ఆనర్డ్ టు హ్యావ్ యూ హియర్. అండ్ చాలా కాలం నుంచి మిమ్మల్ని ఫాలో అవుతూ మీరు పెట్టే మాటలు సమ్ టైమ్స్ దే వర్ ఎంకరేజింగ్ టు మీ అండ్ సమ్ టైమ్స్ దే వర్ దట్ స్మాల్ నడ్జెస్. హే, వాట్ ఆమ్ ఐ డూయింగ్ అని నాకు కన్విక్టింగ్ గా అనిపించేలాగా అలా ఇట్ హెస్ బిన్ అ గైడెన్స్ టు మీ త్రూ అవుట్ దిస్ జర్నీ. మీరు చెప్పిన మీ టెస్టిమనీ ఇప్పుడు మీరు చెప్తూ ఉంటే నాకు అది ఎలాగా డిఫరెంట్ ఫేజెస్ లో నన్ను బలపరిచిందో అలా లిజనర్స్ ని కూడా బలపరుస్తుందని నేను ఆశపడుతున్నా. సో కెన్ యూ షేర్ యువర్ టెస్టిమనీ ఇన్ హౌఎవర్ యూ వాంట్ టు షేర్, బట్ ఐ రియలీ వాంటెడ్ టు హియర్ ఇట్ ఫ్రమ్ యూ. తప్పకుండా అమ్మా. First of all, thank you for having me. To begin, Mom, I live in London with my family, and God has blessed me and my husband with 2 boys. And నా ఒక సాక్ష్యం కూడా ఏంటిదంటే, ఇనిషియల్ దో ఐ వాస్ బోర్న్ ఇన్ పాస్టర్స్ ఫ్యామిలీ, ఒక సేవకుల కుటుంబంలోనే పుట్టి పెరిగి తల్లిదండ్రులు సేవకులుగా ఉండి దేవుడి పరిచర్యలో మా చిన్ననాటి నుండి మేము చూస్తూ పెరిగి సంఘంలో ఉండి కూడా స్టిల్ ఎప్పుడు కూడా నేను అంటే మేము ఉదయకాలం 3కి లేసి ప్రార్థన చేసుకునేవాళ్ళం కుటుంబంగా. తర్వాత ఇంకా టఫ్‌గా ఉండాలంటే అంటే అప్పుడున్న ఆ నాలెడ్జ్ అనమాట. మోకాలు బియ్యము నేల మీద యేసుకొని మోకాలు ఉండి కూడా అలా కూడా ప్రార్థన చేస్తుండే. అపవాదిని ఎదిరించేవారం. అలా ఎన్నో చేస్తున్నాం. అది ఎలా ఉండేదంటే కేవలం బికాజ్ మమ్మీ, డ్యాడీ చెప్పారు. అక్క మమ్మల్ని చేపిస్తుంది, మా పెద్దక్క. సో, ఆ భయానికి చేయడము కానీ, బట్ నాట్ విత్ దేవుడు అనే నా దేవుడు, నా రక్షకుడు అనే ఆ విధంగా తెలుసుకోలేదనమాట. దట్ హ్యాడ్ బీన్ క్యారీడ్ అంటిల్ ఐ గాట్ మ్యారీడ్. నిజంగా నేను నా దేవుడిని సొంత రక్షకుడిగా తెలుసుకుంది మాత్రం నేను నా వివాహం అయ్యాకనే. జర్నీ ఇట్ హాస్ స్టార్టెడ్ దేర్.
అప్పటి వరకు బికాజ్ ఏదున్నా పేరెంట్స్ చూసుకుంటారు. నిజమైన కష్టం ఏంటి అనేది తెలుసుకోలేదు. అంటే ఫ్యామిలీగా ఫైనాన్షియల్ డిఫికల్టీస్ కానీ ఆర్ ఇంతమంది పిల్లలము పేరెంట్స్‌కి అది యాస్ ఎ హోల్‌గా చూస్తుండే గానీ నాట్ యాస్ మై ప్రాబ్లమ్ అనేది మాత్రం నేనెప్పుడు చూడలేదు. సో, అందుకు కూడా ఆహ్, రి నిజంగా దేవుడి మీద డిపెండెన్స్ అనేది గూడా తెలియలేదప్పుడు. బట్ యాజ్ మై జర్నీ స్టార్టెడ్ రైట్ ఆఫ్టర్ మై మ్యారేజ్ కాబట్టి దట్ ఈస్ ద టైమ్ వీ హ్యాడ్ టు గో త్రూ సో మెనీ థింగ్స్. ఆ సమయంలో దట్ వాస్ వెన్ ఐ స్టార్టెడ్ డిపెండింగ్ ఆన్ మై గాడ్. అండ్ దెన్ అది ఏ అంత మంచిగుంటే మనకి దేవుడు అవసరం లేదు, ఎవరు అవసరం లేదు. కానీ ఎప్పుడైతే నిజమైన కష్టాలు, ఇబ్బందులు ప్రారంభమైతాయో అప్పుడు ఇప్పుడు అప్పటి వరకు వివాహం ముందు ఏదున్న తల్లిదండ్రులు, వివాహం అయ్యాక ఏదున్నా మన బాధ్యత, మనది మనమే చూసుకోవాలి అనేది తెలుసుకున్నాక మాత్రం I thought I decided I had no help apart from God అంతే. సో ఎవర్ సిన్స్ అప్పటి నుంచి I started relying on God and he had taught me so many things, whether good seasons, suffering, pain, especially difficult seasons నుంచి దేవుడు God has used that season to bring me closer to him అన్నమాట. As you were mentioning after marriage హ్మ్. నాకిది ఇలా జరిగింది అని. Was there any specific moment of encounter to define that moment? యాహ్! అమ్మా! ఉంది. ఎప్పుడంటే నేను రెండోసారి ప్రెగ్నెంట్ అయినప్పుడు, రెండో కుమారుడు నా గర్భంలో ఉన్నప్పుడు, ఆ సమయంలో వెన్ ఐ వాస్ ప్రెగ్నెంట్ వి వర్ గోయింగ్ త్రూ ఫైనాన్షియల్ క్రైసిస్ అండ్ మై హస్బెండ్ హీ లాస్ట్ హిస్ జాబ్ and we were struggling with commitments and ikkada survival itself was a challenge anamata. And especially we know western countries lo it's like we can't survive with one single salary. Both have to work and only then we could manage. So alanti samayamlo child care was like very expensive anamata. So appudiki ma pedda kumarudu vadu 2 years unde. So నాకు జాబ్ ఉంది అండ్ మై హస్బెండ్ హీ లాస్ట్ హిస్ జాబ్. సో అండ్ సమ్‌వన్ నీడ్స్ టు టేక్ కేర్ ఆఫ్ ఓల్డర్ వన్. అప్పుడు ఆ టైంలో నియర్లీ ఇట్ వాస్ లైక్ 1,400 pounds we need to pay for childcare every month అనమాట. That was like very apart from rent and apart from other expenses, this was like we thought it's huge, and with one salary we cannot afford to pay or send our child to nursery. So అప్పుడు వి డిసైడెడ్ మేము ఇండియా మై బ్రదర్ ఇన్ లా వెడ్డింగ్‌కి వెళ్ళినప్పుడు వి డిసైడెడ్ టు లీవ్ అక్కడే. మా పెద్ద కుమారుడు జార్డన్‌ని వదిలిపెట్టేసి వచ్చేయొచ్చు అంటే వస్తే సో ఆఫ్టర్ లీవింగ్ అండ్ దెన్ ఐ వాస్ కన్సీవ్డ్ అగైన్. ఆ టైంలో I started obviously pregnancy changes, mood swings, hormonal changes, everything. It was hitting me so hard that chala I was very depressed that I was missing my son అనమాట. వాడిని ఇండియాలో పెట్టినందుకు ఆ బాధ, ఆ వేదన, ఐ స్టార్టెడ్ ఫీలింగ్ లోన్లీ, ఐసోలేటెడ్ అండ్ ఎలాంటి పెయిన్ ఎవ్వరికి అర్థం కాదు అనే అంటే ఎలా అంటే తెచ్చుకోవాలంటే తెచ్చుకోవచ్చు. కానీ తెచ్చుకోలేని పరిస్థితి. తెచ్చుకున్నా వి కాంట్ లుక్ ఆఫ్టర్. అంటే పెట్టుకొని చూసుకుని ఒక్క జాబ్ తోటి ఇట్స్ హార్డ్ అని అలా కొన్ని మంత్స్ పెట్టుకున్నప్పుడు బట్ ఆ మంత్స్ దట్ వాస్ ద టైమ్ I was conceived, and then though God has given me another blessing, I was never really feeling true joy. It was like నాకు ఈ బర్డెన్ తోటి నేను ఐ వాస్ ఫిల్డ్ మిస్ అవుతూ భారంతో బాధతో వేదంతో ఉన్నప్పుడు దెన్ ఐ స్టార్టెడ్ ఇలా ఉంటే ఐ కెనాట్ గో ఫార్వర్డ్, నేను ఇట్లా కంటిన్యూ కాలేను, సో ఐ నీడ్ టు చేంజ్ మై థింకింగ్ అని అనుకొని అప్పటి వరకు ఉన్నదంతా ఐ స్టార్టెడ్ రిలయింగ్ డిపెండింగ్ ఆన్ గాడ్ కంప్లీట్లీ. సో ప్రెగ్నెన్సీ దట్ వాస్ మై వల్నరబుల్ మూమెంట్, హెల్ప్లెస్ అనమాట. ఆ టైంలోనే ఏదున్నా కూడా సోల్ డిపెండెన్స్ ఐ లెఫ్ట్ ఇట్ టు గాడ్ అనమాట. ఎలా అంటే నా ఆలోచనలో కూడా దేవుడికి వ్యతిరేకంగా ఉండొద్దు అనే విధంగా నేను
ఎవ్రీథింగ్ ఇట్లా పరిశుద్ధపరచుకోవాలి నన్ను నేను. ఎందుకంటే నా లోపల బేబీ ఉన్నాడు కాబట్టి, అండ్ ఇక్కడ జెండర్ చెప్తారు. సో, నా లోపల బేబీ ఉన్నాడు కాబట్టి నేను ఐ హావ్ టు నేను థింక్ చేసే థాట్స్ ఇట్ షుడ్ ఇన్‌ఫ్లుయెన్స్ నా బేబీని కూడా. సో, అందుకు ఆహ్, నో సెక్యులర్, నాట్ ఈవెన్ న్యూస్ ఏది కూడా నేను చూడదు. ఐ వాంట్ టు డెడికేట్ మై లైఫ్, మై టైమ్ ఇది దేవుడికి అప్పచెప్తా. మా ఫ్యూచర్ ఏంటో తెలీదు. జాబ్ ఎప్పుడొస్తదో తెలీదు. ఆర్ ఎప్పుడు జార్డన్‌ని తెచ్చుకుంటాం ఏమీ తెలీదు. ప్రస్తుతానికి నేను యామ్ ఐ ఇన్ సబ్మిషన్ టు గాడ్? యామ్ ఐ సరెండరింగ్ మైసెల్ఫ్ టు గాడ్? అనే విధంగా ఉండి ఐ స్టార్టెడ్ ప్లీజింగ్ గాడ్. అంటే నా పరిస్థితులన్నీ పక్కన పెట్టి నా లైఫే గానీ, నా టైమే గానీ, నేను చూజ్ చేసే ప్రతీదీ కూడా ఎవ్రీథింగ్ ఐ వాజ్ ఫిల్లింగ్ అప్ మోర్ ఆఫ్ హిమ్సెల్ఫ్ అనమాట. అప్పుడు దట్ వాస్ ద టైమ్ ఇట్ వాజ్ నెవర్ ఇన్హెరిటెడ్. దిస్ వాజ్ నెవర్ గివెన్ ఆర్ టోల్డ్ to me by my parents or family members or anybody, because I was isolated. I was not in touch with anybody. But that was a time instead of going away from God, I started going to God. So ఆ సమయాన్ని దేవుడు అప్పుడు నేను తీసుకున్న డెడికేట్ చేసుకున్న సమయమే ఐ థింక్ ఇట్ హాస్ స్టిల్ బీన్ క్యారింగ్ ఇప్పటికి కూడా. నాట్ లుకింగ్ బ్యాక్ ఆర్ నాట్ గివింగ్ అప్ ఆన్ గాడ్. సో దాన్ని దేవుడు ఎలా చేశాడంటే ఐ నా బాధంతా పక్కన పోయి హౌ డు ఐ ప్లీజ్ గాడ్ మోర్, హౌ డు ఐ లవ్ హిమ్ మోర్, అది ఎవ్రీథింగ్ అన్నీ పక్కకు పెట్టేసా, ప్రాబ్లమ్స్ అన్ని పక్కన పెట్టేసాం. అండ్ నా థాట్స్ అంతా ఇట్స్ ఆల్ అబౌట్ హెవెన్. దేవుణ్ణి ఎలా ప్లీజ్ చేయాలి, ఎలా నేను సరిగ్గా ఉండాలి. సో ఆ మూమెంట్స్లో నేను నేర్చుకున్న డిసిప్లిన్ చేసుకున్నది ఇప్పటికీ కూడా ఐఎమ్ యూజింగ్ ఇట్ అనమాట. అండ్ ఏ తలం పైన ఎవరి గురించి అని వచ్చినప్పుడు కూడా వెంటనే ఇక్కడి వరకు చాగిపోయి, ఈజ్ ఇట్ రియలీ ట్రూ, ఈజ్ ఇట్ వర్త్, is that worth saying, or is it just because something I want to talk about somebody, am I just talking about it, and or what does it benefit me or them? And because God is watching, God is listening, అలాంటివి మోస్ట్లీ అబౌట్ డీలింగ్ విత్ హార్ట్ అనమాట. హార్ట్ కండిషన్ గురించి తెలుసుకోవడం ప్రారంభించాం. అందుకే మై పోస్ ఆర్ అన్నీ కూడా ఇట్ టాక్స్ అబౌట్ కన్విక్షన్, ఆల్వేస్ రిలేట్స్ టు హార్ట్, ఇన్సైడ్, నాట్ అవుట్ సైడ్ హౌ వీ లివ్, ఇట్స్ ఆల్ అబౌట్ ఇన్సైడ్. అండ్ సో దట్ వాజ్ ద మూమెంట్ మమ్. సో డ్యూరింగ్ మై సెకండ్ ప్రెగ్నెన్సీ అండ్ ఆ తర్వాత నేను అలా దో ఐ వాజ్ ప్రెగ్నెంట్, నేను దేవా నేను మోకరించి ప్రార్థన చేయలేను కాబట్టి ఐ కెన్ ఇప్పుడు ప్రస్తుతానికైతే నాకున్న, ఎందుకంటే ఐ వాస్ గోయింగ్ త్రూ సివియర్ మార్నింగ్ సిక్నెస్ అండ్ నాసియా ఆల్ ద టైమ్. అసలు ఐ యూస్ టు నాట్ కీప్ అప్ ఎనీ ఫుడ్ అనమాట. అలాంటిది నేను అన్నీ కూడా అవన్నీ ఇంతకుముందు అదే పెద్ద కొండంత సమస్యలాగా ఉండేది, కానీ పక్కన పెట్టేసి దేవుడు మాటలు, ఏ వాక్యం విన్నా నాతోటి మాట్లాడుతున్నాడు దేవుడు. నన్ను ధైర్యపరచడం, నన్ను బలపరచడం, ఏది విన్నా నోట్స్ రాసుకునేదాన్ని, పాటలు వినేదాన్ని. సో అలా 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 ఇట్ హ్యాస్ రియల్లీ మేడ్ మీ వెరీ స్ట్రాంగ్ అనమాట ఆ టైంలో. దట్ వాస్ ద టర్నింగ్ పాయింట్. అమేజింగ్. సో బ్యూటిఫుల్ అక్క. మీరు చెప్పేవారు ఒక వీడియోలో యూ వర్ సేయింగ్ ఏంటంటే, ఈ రాసి పోస్ట్ ఏదైతే నేను చేస్తానో, ఇది నేను రాసేటప్పుడు నాకు కూడా తెలీదు నేనేం రాస్తున్నానో అని. అవునమ్మా, కరెక్ట్. మీరది చెప్తే మీరు చెప్పినప్పుడు నేను అనుకున్నాను, ఇస్ దట్ రియలీ పాసిబుల్? అలా జరుగుతదా అని. అంటిల్ దట్ హ్యాపెన్ టు మీ ఐ వాజ్ లైక్, ఓహ్! ఇది నిజంగా జరుగుతది. దేవుడు ఇలా చేస్తాడు సమ్‌టైమ్స్ అనిపిచ్చింది. మీరు చిన్నప్పటి నుంచి యు ఆర్ అ పాస్టర్స్ కిడ్, చర్చ్‌లో పెరిగారు. ఇట్ ఈస్ ఆల్వేస్ ప్రేయర్స్, మీరిందాక చెప్తున్నట్టు ప్రేయర్ ఇట్లా అంతా ఉంటది. అయితే ఎట్ ద సేమ్ టైమ్ ఐ ఫీల్ లైక్ ఒక పాస్టర్ కిడ్‌కి చాలా ప్రెషర్ ఉంటది. ఒక ఎక్స్‌పెక్టేషన్ ఉంటది దట్ వీళ్ళు ఇలా ఉండాలి. ఇదేంటి పాస్టర్ పిల్లలయ్యుండి ఇలా మాట్లాడతారా అని చాలా సార్లు అంటూ ఉంటారు. అండ్ మీకలాగా ప్రెషరైజింగ్‌గా అనిపించేదా అక్క బీయింగ్ యాస్ అ పాస్టర్స్ కిడ్? యాహ్! అమ్మ. ఎలా అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము అందరం 6 ఆడపిల్లలం కాబట్టి పేరెంట్స్ చాలా స్ట్రిక్ట్‌గా పెంచారు. ఎలా అంటే చాలా ఈవెన్
ఆడపిల్లలం అయినా గూడా దెబ్బలు పడేటివి. చెట్టు కొమ్మతోటి గానీ, బెల్ట్‌తో గానీ, అన్నితో గంటలతో గానీ పడేటివి. అంటే ఆ డిసిప్లిన్ ఉండడానికి. సో, అన్ని గర్ల్స్ స్కూల్స్, గర్ల్స్ కాలేజెస్, గర్ల్స్ అన్ని వుమెన్ అలానే అన్నమాట. అలానే మాకు లోక జ్ఞానం ఎక్కువ లేదు, తెలీదు. అండ్ ఎవరు ఎవరిని ఎలా డీల్ చేయాలో గూడా ఆ జ్ఞానం అనేది లేకుండే. చాలా ఇన్నోసెంట్‌గా పెరిగాం. అండ్ చాలా ఇట్లా షై, ఇంట్రోవర్ట్ లాగానే పెరిగాం. ఆహ్, దో నాలెడ్జ్ ఉన్నా, చదువుకుంది మాత్రం ఎంత పెద్ద సోఫిస్టికేటెడ్ స్కూల్స్, కాలేజెస్ హైదరాబాద్‌లో. అయినా కూడా పేరెంట్స్ స్థాపించిన సంఘం గూడా ఇట్ వాస్ ఇన్ స్లమ్ ఏరియా. సో, అంత కూడా వెరీ, వెరీ లో పీపుల్, అంటే ఐ డోంట్ వాంట్ టు క్లాసిఫై దెమ్ అలా కానీ, బట్ వారి మధ్యనే మేము పెరిగాం. సో, దేర్ వాస్ నో డిఫరెన్షియేషన్ బిట్వీన్ వీళ్ళు పాస్టర్స్ పిల్లలు ఇట్లా అని. మేము ఎప్పుడు అలా చూడలేదు, చూపియలేదు కూడా. బట్ వెన్ వి స్టార్టెడ్ గోయింగ్ ఇంటు ద వరల్డ్, అప్పుడు ఎస్పెషల్లీ అక్క వాళ్ళకి వివాహాలయ్యాక ఇన్‌లాస్ రావడము. అప్పుడు ఎలా అంటే, అప్పటి వరకు ఎప్పుడు గూడా ఎన్‌కౌంటర్ కాలేదు. ఎదుటోళ్ళు ఎవరైనా అనడం కానీ, చేయడం కానీ. ఆహ్, మాటల వరకు వి వర్ లైక్ వెరీ, అంటే చాలా తక్కువనే మాట్లాడతాం. మితంగా మాట్లాడతాం. జాగ్రత్తగా మాట్లాడతాం. అలా ఉండము. కానీ బట్ బికాజ్ కాలేజెస్ కల్చర్ బట్టి, అక్కడ ఉన్న లైఫ్ స్టైల్, దో అది వుమెన్ కాలేజెస్ అయినా కూడా జస్ట్ ఆ స్టాండర్డ్స్ బట్టి క్యాజువల్‌గా జీన్స్, టీ షర్ట్ ఏసుకున్నా కూడా ఇట్ వాస్ కన్సిడర్డ్ యాస్ ఎ సిన్ అనమాట. సేమ్ టైమ్ మోడెస్ట్‌గా ఉంటుండే. జస్ట్ బికాజ్ మేము ఈ వెస్టర్న్‌లో ఉన్నాము అన్నంత మాత్రాన షోయింగ్ ఆఫ్ అనేది అక్కడ లేదు. కానీ వి వర్ వెరీ డీసెంట్, మోడెస్టే ఉండే. బట్ ఈవెన్ దట్ వాస్ కన్సిడర్డ్ యాస్ ఎ సిన్ అనమాట. అండ్ that didn't affect పేరెంట్స్ ఆర్ మినిస్ట్రీ. బట్ ఓవర్ ద టైమ్ మాకే, అంటే అదే టైంలో మేము పెరగడం కాబట్టి ఈ ఎలా అయిపోయిందంటే, అదొక నెగెటివ్ ఎమోషన్ క్రియేట్ అయ్యి, అంటే ఇది వేసుకుంటే ఓకే, ఇది పాపము, సో వీళ్ళ దగ్గర ఇలా డ్రెస్ అవ్వద్దు అనేది, అట్లా నాట్ బీయింగ్ ఆర్ సెల్ఫ్స్ అనమాట. ఎలా ఉన్నామో బోత్ ఇన్సైడ్, అవుట్ సైడ్ ఎలా ఉండాలో అనేది లేకుండా, ఒక్కొక్కళ్ళ దగ్గర ఒక్కొక్కలాగా ఉండాలి. లేదంటే వీళ్ళు జడ్జ్ చేస్తారు, తప్పు పడతారు అనే రీతిగా. బట్ that has soon changed later because we all got married very early. అంత ఎర్లీ ఏజ్‌లోనే అయిపోయింది కాబట్టి. అండ్ లేటర్ ఆన్ ఇట్ వాస్ అప్ టు హస్బండ్స్ అండ్ ఇన్-లాస్ అన్నమాట. యాహ్! ప్రైజ్ గాడ్. యాహ్! హ్మ్. అక్క. ఐ ఆఫెన్ ఫీల్ లైక్ ఈ ఎక్స్‌పెక్టేషన్ ఆఫ్ ద పీపుల్ మీట్ అవ్వాలి అనే రిక్వైర్‌మెంట్ ఏదైతే ఉంటదో దట్ యాస్ యూ సెడ్ దట్ మేక్స్ అస్ బిహేవ్ అకార్డింగ్ టు దెమ్. ఇలా ఉండేటప్పుడు డూ యూ థింక్ దట్ యాక్చువల్లీ కాజెస్ అస్ మన స్పిరిచ్యువల్ జర్నీలో ఎనీ కైండ్ ఆఫ్ డిస్టర్బెన్స్? ఇంపాక్ట్ అయితదమ్మా. ఎందుకంటే బికాజ్ ఎస్పెషల్లీ వుమెన్ అయితే ఇంకెక్కువ ఎమోషనల్ బీయింగ్స్ కాబట్టి దే టేక్ ఎవ్రీథింగ్, అంటే దే సీక్ ఫర్ వాలిడేషన్, దే సీక్ ఫర్ అప్రూవల్, దే సీక్ ఫర్ ఎవరు అర్థం చేసుకుంటారు అనేది. సో, ఎఫెక్ట్ అయితది. కానీ బట్ యాజ్ లాంగ్ యాజ్ వెన్ యూ నో యువర్ సెల్ఫ్ ఇన్ క్రైస్ట్, దీస్ థింగ్స్ డజంట్ మ్యాటర్ అని అనుకున్నప్పుడు మాత్రమే ఇట్ డజంట్ ఇంపాక్ట్ టు అస్. అట్లా అని అట్ ద సేమ్ టైమ్ వీ కాంట్ గో టు అన్ ఎక్స్‌టెంట్, నేనెలా అంటే అలా ఉంటాను, నన్నెవ్వరు అడగొద్దు, ప్రశ్నించొద్దు, నేనేంటి జవాబు చెప్పేది, నేనేంటి వాళ్ళ తగ్గట్టు నేను. ఇఫ్ యూ నో హౌ టు ప్లీజ్ యువర్ గాడ్, that includes even modesty, then you don't have to worry about whom you're pleasing and whom you're waiting for approval from whom అనేది you don't have to worry about. Not just about dressing up, the way you talk, the way you meet people, whom you associate with, ఇవన్నీ కూడా if you know how that would cause something in whether in your family or a church or spiritually, ఏదైనా ఎఫెక్ట్ అవుతుంది అని అంటే, దట్ మీన్స్ ఇట్స్ బెటర్ టు అవాయిడ్ ఆర్ టు చేంజ్ ఆర్ ఆల్టర్ సిచ్యువేషన్స్ అన్నమాట. యాహ్! అక్క. సో ట్రూ.
రీసెంట్ టైమ్స్‌లో అండ్ ఈవెన్ ఐ హావ్ పర్సనలీ ఎక్స్‌పీరియన్స్‌డ్ దిస్ దట్ చర్చ్‌లో వచ్చే హర్ట్, ద పీపుల్ ఇన్ ద చర్చ్ హర్ట్ పీపుల్ బేస్డ్ ఆన్ దేర్ ఎక్స్‌పెక్టేషన్స్. ఇలాంటి విషయాల్లో మీరన్నట్టు హ్మ్. విమెన్ ఆర్ ఎమోషనల్ బీయింగ్స్ అండ్ హ్మ్. సమ్‌టైమ్స్ ఈ హర్ట్, ఈ ఎమోషనల్‌గా మనకు ఫీల్ అయ్యే ఇంబాలెన్స్ వల్ల స్పిరిచువల్ జర్నీ నా పర్సనల్ ఎక్స్‌పీరియన్స్ బట్టి ఇట్ హాస్ ఎఫెక్టెడ్ మీ హ్మ్. టు సమ్ లెవెల్. Was there హ్మ్. any experiences as such for you? Okay. Yeah, I do have. We used to serve ikkada churches lo both English, Telugu past years. So ఒక కీ థింగ్ నేను చెప్పానంటే offense plays a major part, a big part in getting hurt. Whether it can be the person who offend you or whether you want to take offense to yourself అనేది it depends on you. మాకు కూడా we were hurt by many church leaders and ఎలా అంటే ఇప్పుడు ఇప్పుడు మేము చర్చ్ సంఘాన్ని నడిపిస్తున్నాం కాబట్టి ఇప్పుడు ఇట్స్ లైక్ అ డిఫరెంట్ కైండ్ ఆఫ్ అఫెన్స్. ఇట్స్ లైక్ మేము చేసేది కాదు కానీ చెప్పేది కూడా sometimes people just look for platforms. They come just to be used on stage. They think service, doing ministry or being part of the service, serving God is only on stage, not off stage అని అనుకోరు. సో అలా ఎక్స్‌పెక్టేషన్స్ వచ్చిన వారు దే గెట్ అఫెండెడ్. అండ్ ఇంకా ఏదైనా ఇప్పుడు మెసేజెస్‌లో గాని వెదర్ ఇట్ ఈస్ రిలేటెడ్ టు కన్విక్షన్ ఆఫ్ సిన్ ఆర్ ఎనీథింగ్ టు డూ విత్ రిబ్యూకింగ్, దే డజంట్ టేక్ ఇట్ యాస్ ఇట్ ఈస్ ఫ్రమ్ గాడ్, బట్ దే ఆర్ టార్గెటింగ్ అస్. ఇట్ ఈస్ అ టార్గెటెడ్ మెసేజ్ అని అనుకుంటారు. దే డోంట్ థింక్ దట్ ఇట్ ఈస్ గాడ్ టాకింగ్ టు మీ, నాతో పర్సనల్‌గా ఐ నీడ్ టు చేంజ్ అనేది ఉండదు. దట్ ఈస్ అబౌట్ అఫెన్స్. బట్ చర్చ్‌ని ఏమంటారంటే చర్చ్ ఇస్ అ హాస్పిటల్ ఫర్ సిన్నర్స్, నాట్ ఎ మ్యూజియం ఫర్ సెయింట్స్. సో ఇలాంటిది దేర్ ఇస్ చాలా మందికి మేము చెప్పేది ఏంటిదంటే దేర్ ఇస్ అ నో పర్ఫెక్ట్ చర్చ్, నో పర్ఫెక్ట్ పీపుల్. అండ్ మేము గో త్రూ అయినది ఎలా అంటే especially when it comes to worship, there were many people who criticized, pinpointed, ఏలెత్తి మరి చూపించి, ఎర్రర్స్ చూపించి, గాసిప్ చేసి, బ్యాక్ బైట్ చేసి, వర్షిప్ గురించి కమెంట్ చేయడము చేసిన వారు, ఆర్ సర్మన్స్ గురించే కానీ చేసిన వారు ఎందరో ఉన్నారు. నాకు అనిపిస్తది అటువంటి టైంలో బెటర్ టు గివ్ అప్, అసలు ఏంటి ఇది అని. అది అంటే దట్ వాస్ జస్ట్ బికాస్ ఐ వాస్ స్టెప్పింగ్ ఇంటు ద వరల్డ్, లైక్ ఇంటు ద వరల్డ్ ఆఫ్ సోషల్ మీడియా. అది అప్పటి వరకు ఏం తెలీదు కాబట్టి. సో ఇప్పుడు ఆ టైంలో గివింగ్ అప్ అనేదే బాగా వస్తుంది. వి లూజ్ ఈవెన్ కాన్ఫిడెన్స్. వాట్ ఎవర్ గాడ్ హెస్ గిఫ్టెడ్ అస్ విత్, అనాయింటెడ్ అస్ విత్, దాన్నే ఎనిమీ విల్ యూజ్ ఇట్ యాజ్ అ టార్గెట్ టు పుట్ అస్ డౌన్, టు పుల్ అస్ డౌన్, టు జస్ట్ గివ్ అప్ అని. కానీ ఆ హర్ట్‌ని వి డోంట్ హ్యావ్ టు టేక్ ఇట్ టు హార్ట్. ఎందుకంటే పీపుల్ విల్ కమ్, కొంతమంది మమ్మల్ని ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తాను. మమ్మల్ని అయితే డైరెక్ట్‌గా దోస్ ఆర్ బ్రోకెన్ పీపుల్. డోంట్ గివ్ అ ప్లేస్ ఫర్ దెమ్ టు రన్ ద చర్చ్. దే వాంట్ టు హైర్, సో డోంట్ గివ్ దెమ్ అ ప్లేస్ అని లిటరల్‌గా అనిన వాళ్ళు కూడా ఉన్నారు. అండ్ ఎందరో కూడా అసలు ఎలా మీకు మళ్ళీ అదే స్థలంలో దొరికింది అనిన వారు కూడా ఉన్నారు. సో వి డోంట్ హ్యావ్ టు అంటే టేక్ ఆర్ బై ఎవ్రీథింగ్ వాట్ పీపుల్ టాక్ ఆర్ కమెంట్ ఆర్ క్రిటిసైజ్ ఆర్ సే ఎనీథింగ్. ఇది హర్ట్ ఉంటది. బట్ అగైన్ వెన్ యూ నో, వెన్ యూ హ్యావ్ అ గోల్ ఇన్ యువర్ హెడ్, మైండ్‌లో ఉండి నా గోల్ ఇది కాదు, వీళ్ళని కాదు నేను ప్లీజ్ చేసేది, దేవుడి రాజ్యాన్ని నేను కడుతున్నా. సో దేవుడి రాజ్యాన్ని బిల్డ్ చేయాలంటే వస్తారు, ఇవంతా వస్తారు, అటాకర్స్ వస్తారు. బట్ దట్ ఈస్ నాట్ వేర్ వీ హ్యావ్ టు. వీ జస్ట్ హ్యావ్ టు షీల్డ్ అవర్ సెల్వ్స్ అండ్ జస్ట్ కీప్ గోయింగ్ ఫార్వర్డ్ అంతే అని అనుకుని, దట్ ఎవర్ సిన్స్ ఆ మైండ్ సెట్‌తో ఉన్నప్పుడు రిగార్డ్‌లెస్ వెదర్ పీపుల్ praise you or criticize you, whether they applaud you or whether they literally shun you away, whatever it is, we don't do it for people's applaud or people's praise, but we do it for God. అప్పటి నుంచి అది అంటే the mindset will change. అయితే మీరిందాక చెప్పినట్టు అఫెన్స్ ఈస్ ద బిగినింగ్ పాయింట్. ఐ వాస్ రీడింగ్ అ బుక్ కాల్డ్ 'బెయిట్ ఆఫ్ సేటన్' Hmm. లాస్ట్ లాస్ట్ ఇయర్ ఐ థింక్.
ఆ బుక్‌లో గూడా ఇట్ ఆల్వేస్ నారోస్ డౌన్ టు అఫెన్స్. నువ్వు హ్మ్. దాని నుంచి అఫెండ్ అవుతావా? అవ్వవా? అనే దాన్ని బట్టే ఉంటది హ్మ్. వేర్ దిస్ గోస్ హ్మ్. అని. దట్స్ ట్రూ మా. పీపుల్ జస్ట్ లీవ్ చర్చెస్ జస్ట్ బికాస్ ఆఫ్ అఫెన్స్ కూడా. యాహ్! యాహ్! అక్క. అయితే ఇలాంటి ఎక్స్‌పీరియన్సెస్‌తో ఉన్న వాళ్ళందరికీ మీరు ప్రాక్టికల్ వేస్ హౌ టు హీల్ ఫ్రమ్ దిస్ కైండ్ ఆఫ్ హర్ట్ అని ఏమన్నా చెప్పగలుగుతారా? యాహ్! అంటే దిస్ ఇస్ జస్ట్ ఓపెన్ స్ట్రెయిట్ ఫ్రమ్ మై హార్ట్ మా. ఫస్ట్ ఆఫ్ ఆల్ we do see the same thing with unfortunately sadly with some of the churches here. It is a problem with people, not church కాదు కానీ అది పీపుల్స్ మెంటాలిటీ. బికాస్ రిగార్డ్లెస్ వాళ్ళు వేరే ఎంత మంచి చర్చ్కి వెళ్ళినా, మంచి ఇన్ ద సెన్స్ ఎనీ చర్చ్కి ఎక్కడికి వెళ్ళినా కూడా ఇలాంటి వారు ఉంటారు. కానీ వీ నీడ్ టు లెర్న్ టు డీల్ ourselves as long as you're going to church where to a place where you're growing, learning, developing spiritually, and then బలపడుతున్నప్పుడు ఆత్మీయంగా ఎదుగుదల అనేది ఆ ప్రోగ్రెస్ చూస్తున్నప్పుడు ఐ థింక్ వీ జస్ట్ హ్యావ్ టు కీప్ ఆల్ దీస్ అసైడ్ అనమాట. అంతే. అంటే అసలు మన మైండ్లో కూడా తెచ్చుకోవద్దు. ఉంటారు, ప్రజలు ఉంటారు, మాటలు అనేవారు ఉంటారు. దానితోటి మనల్ని డౌన్ చేస్తది ఎంతో కూడా మానసికంగా. జస్ట్ డిస్ట్రాక్ట్ యువర్ సెల్ఫ్ యాజ్ మచ్ as పాసిబుల్. అంతే. దేవుడు ఎందుకంటే ఎవ్వరిని కూడా విడిచిపెట్టడు. ప్రతి అన్‌జస్ట్‌ని గాడ్ సీస్ అండ్ హీ కేర్‌ఫుల్లీ సీస్ ఇట్. ఎవరికి ఎటువంటి రివార్డ్ ఇయ్యాలో వారికిస్తారు. అది ఉద్యోగంలో ఉన్నతమైన స్థాయే కానీ, ఉన్నతమైన ఉద్యోగమే కానీ, తగిన సమయంలో మాత్రం హెచ్చించే దేవుడు. సో, ఏమి రిటాలియేషన్ అవసరం లేదు. మనుషులకి టిట్ ఫర్ టాట్, సెటారికల్‌గా పంచెస్ ఏమి కూడా మాట్లాడనవసరం లేదు. our job is to just ఎంత మన ఎటువంటి పరిస్థితి ఉన్నా కూడా ద మోర్ వి మన వర్డ్స్ని కానీ మన మాటలే కానీ ఎంత తక్కువ మాట్లాడితే మన దట్స్ హౌ విల్ బి నోన్ యాజ్. రేపు అదే ప్రజలు అనిన వారే వారి నోటితోటే వారే మళ్ళీ పొగడడం కూడా చేస్తారు. when you stop going to church, you will lose fellowship. అంటే నేను ఆన్‌లైన్‌లో ఉండి చూసుకోవచ్చు, వాక్యం వినొచ్చు, ఎన్నో ఆన్‌లైన్ సర్వీసెస్ జరుగుతున్నాయి గదా! అని ఇది నాకు పీస్ ఉందని. నో. గోయింగ్ టు చర్చ్ ఫిజికల్ ఇన్ పర్సన్‌గా ఎళ్ళిన ఆ ప్రెజెన్స్ కానీ, ఆ ఫీల్ కానీ బికాజ్ వెన్ యూ వర్షిప్ టుగెదర్ కలెక్టివ్‌లీ దేర్ ఇస్ పవర్, దేర్ ఇస్ గాడ్స్ ప్రెజెన్స్ దేర్. దట్ ఇంట్లో కూడా చేసుకోవచ్చు. బట్ సండేస్ వీ హ్యావ్ టు గో, మీట్, హ్యావ్ దట్ ఫెలోషిప్. అండ్ నాట్ ఎవ్రీబడి అందరూ ఒక గ్రూప్, ఒక సెక్ట్ ఆఫ్ పీపుల్ అలా ఉంటాయి. ఇంకో సెక్ట్ ఆఫ్ పీపుల్ సమ్‌వన్ వుడ్ బి దేర్ టు ఎంకరేజ్. దేవుడు ఎవరో ఒకళ్ళ ఆత్మ ద్వారా ప్రేరేపించి ఈ మాట చెప్పమని కానీ, ఆర్ ఎవరో ఒకళ్ళు త్రూ ఎంకరేజ్‌మెంట్ కూడా ఇస్తాడు. సో, కానీ మనకెట్లుంటదంటే అవన్నీ పక్కన పోయి అనిన మాటనే మనకు బాగా ఉంటది మైండ్‌లో. వి జస్ట్ హ్యావ్ టు లీవ్ ఆల్ దట్ బికాజ్ మన గోల్ ఆర్ వి గ్రోయింగ్ స్పిరిచువల్లీ? ఆర్ వి లెర్నింగ్ హియర్? గెట్టింగ్ కన్విక్టెడ్? అండ్ ఈస్ గాడ్ టాకింగ్ టు మీ? ఇవి మాత్రమే చూస్తే దెన్ వి ఇగ్నోర్ అబౌట్ పీపుల్. సో ట్రూ అక్క. సో ట్రూ. యాక్చువల్లీ మన ఇండియన్ కల్చర్, మన వే ఆఫ్ లెర్నింగ్ ఫెయిత్, మనం హ్మ్. స్పిరిచువల్ జర్నీని ఎలా క్యారీ ఫార్వర్డ్ చేస్తాము, ఎలా ప్రాక్టీస్ చేస్తాము డైలీ లైఫ్‌లో అనేది అండ్ అబ్రాడ్‌లో కూడా చాలా డిఫరెంట్‌గా ఉంటది అని హ్మ్. ఇక్కడికొచ్చాక అర్థమైంది నాకైతే. హ్మ్. ఆహ్, యూరోప్‌లో ఇండియన్ వే ఆఫ్ ప్రాక్టీసింగ్ ఫెయిత్‌కి, యూరోప్‌లో ఆ డిఫరెన్స్ ఏమన్నా ఉండిందా అక్క? It's pretty much same, I think US అయినా యూరోప్, ఫర్ మీ యూకే అయితే చూస్తే అయితే ఇట్స్ సిమిలర్. ద కల్చర్ ఎవ్రీథింగ్ ఈజ్ సిమిలర్. బట్ అంటే సిమిలర్ టు యూఎస్ ఐ మీన్. But it's completely different to how we grew up and how we practice faith or spirituality in India. ఎందుకు అని అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ద కల్చర్. బట్ వెన్ ఇట్ కమ్స్ టు వెస్టర్న్ ఇది, ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ఆల్ ద చర్చెస్. కొన్ని స్ట్రాంగ్ చర్చెస్ ఉంటాయి. దే ప్రాక్టీస్ క్రిస్టియానిటీ, స్పిరిచువాలిటీ యాజ్ పార్ట్ ఆఫ్. అంటే మనకెలా అంటే ఇండియాలో సండే అయితేనే అది దేవుడికి ఆ రెఫరెన్స్ కానీ, భయము, భక్తితోటి
ఆర్ తెల్ల బట్టలేసుకోవాలి ప్రభు బల్ల ఉంది గాబట్టే. మరి మిగతా సండేస్? మరి మిగతా డ్యూరింగ్ ద వీక్? ఇట్ ఈస్ సంథింగ్ దట్ వీ నీడ్ టు లెర్న్, అడాప్ట్. ఎందుకంటే ఇక్కడ చాలా వరకు నేను గమనించింది, forget about Christian people, secular people, whether they believe in other God or atheists or anybody. ప్రతి ఒక్కళ్ళలో చాలా వరకు యథార్థత అనేది ఉంటది. ఎందుకంటే అది నేను నా వర్క్ ప్లేస్‌లో చూసాను. ఎస్పెషల్లీ వైట్ పీపుల్. దే ఏ పని చేసినా వాళ్ళ మాట అవునంటే అవును, కాదంటే కాదు. కానీ ఈ ఇన్ బిట్వీన్ అనేది అది చాలా తక్కువ. మనకి ఎలా ఉంటామంటే వి వేర్ మాస్క్. కానీ పైన లోపల ఒక ఇంటెన్షన్, పైనొచ్చే మాటలు వేరుగుంటాయి. వాళ్ళు ఏదున్నా గూడా ఓపెన్‌గా మాట్లాడడం, చెప్పడం. ఒకవేళ నచ్చలేదంటే నచ్చలేదు. యెస్, బావుంది అంటే బావుంది. కానీ వి డోంట్ హ్యావ్ టు ప్రిటెండ్ ఆర్ డూ ఎనీథింగ్. సేమ్ థింగ్ వెన్ ఇట్ కమ్స్ టు స్పిరిచువాలిటీ కూడా ఇట్ హాస్ టు బి అప్లైడ్ ద సేమ్ వే. బీ యోర్‌సెల్ఫ్. ఇప్పుడు ఇంట్లో వారమంతా ఎలా ఉండి, కానీ సండేస్ వచ్చినప్పుడు వి పోర్ట్రే సూపర్ స్పిరిచువల్. అసలు ఎప్పుడు లేని భక్తి అక్కడ వి ట్రై టు పోర్ట్రే అవర్‌సెల్వ్స్. బట్ బైబిల్‌ని ఒక సండేస్‌కి మాత్రం ఆర్ ఏదో మనకెంత నాలెడ్జ్ ఉందన్నంత మాత్రం వీటి గురించి థియలాజికల్‌గా అన్నీ తెలుసుకున్నంత మాత్రం కాదు, సరిపోదు. లివింగ్ అప్ టు ఇట్, ప్రాక్టికల్ క్రిస్టియానిటీ, ప్రాక్టికల్ డే టు డే వాక్ విత్ గాడ్ అనేది చాలా ఇంపార్టెంట్. అది ఇట్ క్యాన్ ఈ కంట్రీకి వచ్చాక కూడా నాట్ జస్ట్ అబౌట్ వైట్ పీపుల్, బికాస్ ఆఫ్ ద టైమ్. ఎందుకంటే ఇండియాలో ఇట్ ఈస్ ఫుల్ క్రౌడెడ్, ఫుల్ ఆఫ్ నాయిస్, బిజీ. ఎక్కడ చూసినా ఇట్ ఈస్ లైక్ థింగ్స్ దట్ వుడ్ అట్రాక్ట్ అస్. ఎక్కడ చూసినా అది షాపింగే గానీ, ఫుడే గానీ, అన్ని విధాలుగా. సో, అందుకే సండే అయిపోయిన వెంటనే మోస్ట్ ఆఫ్ ద పీపుల్ దే డోంట్ ఈవెన్ రిమెంబర్ వాట్ దే హ్యావ్ లిసన్డ్. వాట్ సర్మన్ డిడ్ దే లిసన్ టు. ఎందుకంటే దే their minds are again occupied with something else. క్విక్‌గా. ఎందుకంటే లివింగ్ ఇన్, మనం అనుకుంటాం ఈ దేశాలు ఫాస్ట్ పేస్డ్ అని. నో, వి గెట్ లాట్ ఆఫ్ టైమ్ యాక్చువల్‌గా చెప్పాలంటే. దో అఫ్‌కోర్స్ బిజీ విత్ కిడ్స్ గానీ, లేకపోతే వర్కే గానీ, మినిస్ట్రీ ఇదైనా కూడా దేర్ ఈస్ అ టైమ్ వేర్ వి కెన్ రిఫ్లెక్ట్ అవర్ అనేది. అది ఇండియాలో కూడా వీ క్యాన్ యూజ్. అందరికీ ఒకటే 24 గంటలు ఇవ్వబడింది. దాన్ని కూడా ఇండియాలో కూడా ఉన్న ప్రజలు కూడా ఎలా యూజ్ చేసుకోవాలనేది. జస్ట్ బికాజ్ వరల్డ్ అంతా నాయిస్ ఉంది, క్రౌడ్ ఉంది అన్నంత మాత్రం యూ కెన్ ఎక్స్‌క్యూజ్ యువర్‌సెల్ఫ్ బై సేయింగ్ దట్ అందుకే నేను ఇలా ఉన్నాను అని అనడానికి కూడా లేదు. సో, ఇట్స్ నాట్ జస్ట్ ఓన్లీ ఆన్ సండేస్ ఆర్ ఇది. ప్రాక్టికల్ డే టు డే లివింగ్ ఇన్ ఎవ్రీ ఏరియా ఆఫ్ యువర్ లైఫ్. ఈవెన్ పడుకునేటప్పుడు కూడా వాట్ ఆర్ యువర్ థాట్స్ ఫిల్డ్ విత్? పడుకునేటప్పుడు పొద్దునంతా మంచిగా ఉంది. పడుకునేటప్పుడు ఎక్కడ లేని ఆలోచనలు చాలా మందికొస్తాయి. ఎక్కడ లేని పాపపు ఆలోచనలొస్తాయి. బట్ హౌ ఆర్ యూ? ఏం చేయాలనుకుంటున్నావు ఆ సమయం? జస్ట్ బికాజ్ యూ ఆర్ అలోన్, నోబడీ ఈస్ వాచింగ్ అని అనుకోవడానికి లేదు. అండ్ అగైన్ ద సేమ్ పర్సన్ విల్ వేక్ అప్ నెక్స్ట్ డే బీయింగ్ యాజ్ ప్రొఫెషనల్ యాజ్ దే ఆర్, యాజ్ స్పిరిచువల్ యాజ్ దే ఆర్. సో ఫర్ గాడ్, everything, every area of our life is important, and does not restrict only to church. It is even both outside the church as well. యాహ్! యాహ్! అక్క అబ్సల్యూట్‌లీ. అయితే యాస్ యూ వర్ సేయింగ్ ఒబీడియన్స్ కమ్స్ ఫ్రమ్ లవ్ ఆఫ్ గాడ్. Hmm. వి ఒబే గాడ్ బికాజ్ వి లవ్ హిమ్ అని. Hmm. హౌ డు వి నో దట్ యామ్ ఐ ఫాలోయింగ్ ద రూల్? ఒక ఆబ్లిగేషన్ లాగా నేను దేవుడిని ఫాలో చేస్తున్నానా? అవ్వాలి కాబట్టి నేను చేస్తున్నానా? లేకపోతే యామ్ ఐ యాక్చువల్లీ ఒబేయింగ్? నేను దేవుడిని నిజంగా ఒబే చేస్తున్నానా నేను చేసే ప్రతి పనిలో అని ఎలాగా ఒక పర్సన్ వాళ్ళని వాళ్ళు ఆహ్, దానిలో ఉండే డిఫరెన్స్ అర్థం చేసుకోగలరు? దాని నుంచి వాళ్ళ స్పిరిచ్యువల్ జర్నీ బెటర్ చేసుకోగలరు? యాహ్! అగైన్ మ్యామ్, ఇప్పుడు ఆ మైండ్‌సెట్ తీసేయాలి. నేను చర్చ్‌కెళ్ళేది జస్ట్ ఫాలో అవ్వడానికి. యెస్, ఒక చెక్ లిస్ట్ డన్ ఫర్ దిస్ వీక్. ఐ హావ్ టేకెన్ కమ్యూనియన్. ఎందుకంటే అలా చాలామందున్నారు. జస్ట్ దే కమ్ ఓన్లీ ఆన్ కమ్యూనియన్ సండేస్. వస్తారు, ప్రభు బల్ల తీసుకుంటారు, ఎళ్తారు. అంటే జస్ట్ ఫర్ ఆ స్థలంలో దొరుకుతది మాత్రమే అందుకే వస్తానని. దట్ ఈస్ సంథింగ్ లైక్ ఎన్ ఆబ్లిగేషన్. బట్ అదే ఒబీడియన్స్ అయితే ఇట్ ఈస్ బికాజ్ మనకు ఆ లవ్ ఉంటే ఆటోమేటిక్‌గా వీ డోంట్ థింక్ ఇట్ ఈస్ అ రూల్ దట్ విల్, అది మనకు ఓవర్ బర్డెన్ చేయదు మైండ్‌లో. ఆహ్, ఇఫ్ ఐ డూ దిస్, ఐ నో మై లార్డ్ ఈస్ గోయింగ్ టు గెట్ హర్ట్.
I don't want to displease. I don't want to break that relationship. I don't want to break that connection with my God. ఎందుకంటే ఆ కనెక్షన్ని బ్రేక్ చేస్తే అపవాది వెంటనే రెడీగా ఉంటాడు టు బ్రింగ్ గిల్ట్, కాండమ్నేషన్, ఇటువంటివన్నీ. ఐ డోంట్ వాంట్ దట్ టు హ్యాపెన్. సో ఐ వాంట్ టు ప్లీజ్ గాడ్ అని. దట్ ఈస్ హౌ వెన్ వీ థింక్ ఇన్ దట్ వే ఇట్ వోంట్ బి అన్ ఆబ్లిగేషన్. అంటే వీ నీడ్ టు థింక్ అ బిగ్గర్ పిక్చర్. ఇప్పుడు ఇది ఇది ఒకటి ఈ ఒబీడియన్స్ చేస్తే how that would affect me if I am disobedient in this. దీని బట్టి కూడా ఏంటిది కాన్సిక్వెన్స్ అంటే నాట్ ఏదో మనకు పనిష్మెంట్ అని కాదు. ఈ పనిష్మెంట్ త్వరగా రావచ్చు రాకపోవచ్చు ఆ దేవుడి చేతిలో ఉంది. కానీ బట్ అపవాదికి నేను ఏ విధంగా చోటిస్తున్నాను, దాని ద్వారా ఎంత ఇంపాక్ట్ అవుతుంది అనేది ఇవి మనకి. అందుకే వాక్యం చదవాలి. వాక్యం చదివినప్పుడు ఇప్పుడు దేవుడు ప్రేమ అనేది అంత ఇట్ ఇస్ బైబిల్ ఇట్ సెల్ఫ్ ఇస్ అ లవ్ లెటర్. అది మనకి దేవుడు ఇచ్చింది. సో అది మనం చదువుకున్నప్పుడు we don't feel it as ఏంది రూల్స్ ఏంది ఇదేంది, బికాస్ ద హోలీ స్పిరిట్ టాక్స్ టు అస్. మనల్ని కన్విన్స్ చేసి మనకు సత్యాన్ని బయలుపరిచి ఎక్కడెక్కడ ఏరియాలో మనం తప్పు చేస్తున్నామో రివీల్ చేసి ఎక్స్పోజ్ చేసినప్పుడు వీ డోంట్ ఫీల్ ఇట్ యాజ్ అన్ ఆబ్లిగేషన్. నిజంగా అందుకే వీ నీడ్ టు బి ఫిల్డ్ విత్ హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మతో నింపబడాలా అనేది చాలా ఇంపార్టెంట్. ఆత్మ సిద్ధంగా ఉంటుంది కానీ శరీరం ఉండదు. దట్ ఈస్ వై వి నీడ్ స్పిరిట్, హోలీ స్పిరిట్, సో దాట్ he can guide us, push us and tell us what is right, what is wrong. అండ్ ఇప్పుడు అపవాది కూడా ఎప్పుడైనా డిసొబీడియన్స్ పాపం గురించి వచ్చినప్పుడు దాని ఒక కాన్సిక్వెన్సెస్ కానీ దాని రిపిల్ ఎఫెక్ట్ ఎప్పుడు చూపించడు. ఆఫ్టర్ అనేది చూపించడు. ప్రస్తుతానికి రమ్యంగా మంచిగా అనిపించేది మాత్రమే కనిపిస్తుంది. బట్ ఆఫ్టర్ ఎఫెక్ట్ అనేది ఇట్ ఈస్ ఓన్లీ ఆఫ్టర్ యూ గెట్ ఇన్ టు ఇట్. సో కానీ పరిశుద్ధాత్మ దేవుడు ఇట్ డజంట్ మ్యానిపులేట్ అస్, హీ డజంట్ చేంజెస్, హీ గివ్స్ అస్, గాడ్ గివ్స్ అస్ ఫ్రీ విల్. వీ ఆర్ టు చూస్ వెదర్ రైట్. అందుకే బైబిల్ ఇస్ లైక్ అ డైరెక్షన్ మనకి, విచ్ ఇస్ వాట్ ఈస్ రైట్, వాట్ ఈస్ రాంగ్ అనేది. దట్స్ వై వీ నీడ్ టు రీడ్ ద బైబిల్ అనమాట. అయితే ఇది ఈ ఈ క్వెషన్ కూడా నన్ను చాలా మంది నాన్ బిలీవర్స్ అడిగారు. అండ్ ఈవెన్ సమ్ క్రిస్టియన్స్ ఆస్క్డ్ మీ దిస్ సేమ్ క్వెషన్, దట్ అసలు పద్దస్తమానం సిన్ను 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 అంటారు. అసలు సిన్ అంటే ఏంటి? అసలు బై వాట్ మెజర్ డు యూ మెజర్? అసలు దేని బట్టి నీకు తెలుస్తుంది ఇది సిన్ అని నీకు ఎలా తెలుస్తుంది అని అడుగుతారు. అలా అడిగిన వాళ్ళకి మీరు ఏం చెప్తారు? యా, సిన్ అంటే ఇన్ సింపుల్ వర్డ్స్ మా ఆజ్ఞ అతిక్రమమే పాపం. దాని ఇంకోటి ఏంటిదంటే సిన్ ఇస్ సంథింగ్ టు మిస్ ద మార్క్. మనం పాత నిబంధనలు చూస్తే టోరా, ఇట్ ఈస్ సంథింగ్ టు హిట్ ద మార్క్, అంటే టార్గెట్ని రీచ్ అవ్వడం అనేది. బికాస్ ఇట్ ఈస్ ఫుల్ ఆఫ్ కమాండ్మెంట్స్, లా, కాబట్టి ధర్మశాస్త్రం గురించి చెప్పబడి ఎవరైనా ఫాలో అయినప్పుడు దే ఆర్ హిట్టింగ్ ద మార్క్. ఎవరైనా పాపం చేసినప్పుడు దే ఆర్ మిస్సింగ్ ద మార్క్. సో ఈ సిన్ అనేది కూడా సంథింగ్ వేర్ లాలెస్నెస్, ఆజ్ఞాతిక్రమం. అండ్ దెన్ బై వాట్ మెజర్ అని అన్నావు కదా, ప్రతి ఒక్కరికి కాన్షియస్ అనేది అయితే ఇవ్వబడింది. ఎవ్రీబడి వెదర్ దే ఆర్ ఇన్ గాడ్, మన క్రైస్తవులు అనబడిన వారు కాదు కానీ ఎవ్రీబడి, దోస్ హు డు నాట్ నో గాడ్ ఆల్సో హ్యావ్ కాన్షియస్, మనసాక్షి అనేది ఉంది. కానీ ప్రతి ఒక్కరిని దేవుడు ఏ విధంగా తీర్పు తీర్చుతాడు అంటే తీర్పు దినాన వాళ్ళ మనసాక్షి బట్టి ఎంత తెలుసో దాన్ని బట్టి జడ్జ్మెంట్ ఉంటుంది. ఈ తప్పు ఎలా, ఇది చేస్తే తప్పు అని ఎలా అవుతుంది, అలా చేస్తే తప్పు అని అవుతుంది అంటే స్క్రిప్చర్ ఇస్ అ స్టాండర్డ్ అండ్ ఆ గో టు పాయింట్ వేర్ దాన్ని బేస్ చేసుకునే వి లివ్ అనమాట. వి సే వాట్ ఇస్ సిన్ అండ్ వాట్ ఇస్ నాట్ చాలా వరకు. బట్ కొన్ని ఎస్పెషలీ జేమ్స్లో మనకి తెలిసి కూడా వెన్ యూ నో వాట్ ఇస్ రైట్ అండ్ యెట్ యూ డు నాట్ డూ ఇట్, ఇట్ ఇస్ సిన్. సో దట్ ఇట్ సెల్ఫ్ ఇస్ ఇనఫ్ చెప్పాలంటే. అంటే టు నో, మనకి అది మన మనసాక్షికి తెలిసినప్పుడు ఇది తప్పు అని అనిపించినప్పుడు, వెదర్ దే ఆర్ బిలీవర్ ఆర్ అన్బిలీవర్ ఆర్ ఎయిథిస్ట్ ఎనీబడి, వాళ్ళ మనసాక్షి చెప్తున్నప్పుడు వెదర్ వెన్ ఇట్ ఈస్ రాంగ్, వెన్ యువర్ కాన్షియస్ టెల్స్ యూ దిస్ ఇస్ రైట్ అండ్ దట్ ఈస్ రాంగ్ అన్నప్పుడు, అది చేసినప్పుడు దట్ మీన్స్ యువర్
కమిటింగ్ అ సిన్ దేర్. సో ఇది దిస్ ఇస్ హౌ వీ కెన్ ఎక్స్ప్లెయిన్, అంటే అన్బిలీవర్స్కి కానీ సమ్మన్ హూ ఇస్ నాట్ ఇన్ క్రైస్ట్, ఆన్ వాట్ బేసిస్ ఆర్ హౌ కెన్ దే మెజర్ సిన్ అనేది బేస్డ్ ఆన్ కాన్షియస్ అనమాట. యా మా. యాహ్! అక్క. దట్ ఈస్ వెరీ వెల్ సెడ్. అయితే ఈ రిపీటెడ్‌గా సిన్ ఇందులో పడిపోతున్నా నేను. ఇట్స్ ఎ సైకిల్, విషియస్ సైకిల్ అండ్ ఐ కెనాట్ కమ్ ఔట్ ఆఫ్ ఇట్ అని స్ట్రగుల్ అవుతూ, స్ట్రక్ ఫీల్ అవుతున్న వాళ్ళకి వాట్ కెన్ యూ సే టు దెమ్ అక్క? యాహ్! ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్యాటర్న్స్ అనేది ఆర్ సైకిల్ ఎందుకు రిపీట్ అయితుందో గమనించాలి. దాన్ని బట్టే దెన్ వీ కెన్ అనలైజ్ హౌ టు కమ్ ఔట్ ఆఫ్ ఇట్. సో ప్యాటర్న్స్ వచ్చేస్తే ఎలా ఉంటదంటే, పీపుల్, most of the people, they sin secretly. And again, lack of prayer life also uh, make you go do fall in the same cycle. Lack of prayer life and suppressing the voice of the Holy Spirit, ante not being sensitive to spirit, insensitive to spirit. The way you suppress it, అంటే ఫ్లెష్లీ డిజైర్‌నే సాటిస్ఫై చేయాలి అని బాగా వెన్ యూర్ ఓవర్‌గా ఫిల్ అయ్యి, అందరికి ఒకటే వస్తది, ఒకటే లెవెల్ ఆఫ్ టెంప్టేషన్స్. బట్ మన చేతిలో ఉంటది. సో అది సప్రెస్ చేస్తూ ఉన్నప్పుడు కూడా పీపుల్ ఎండ్ అప్ ఇన్ ప్యాటర్న్స్ అండ్ ల్యాక్ ఆఫ్ ఫియర్ ఆఫ్ గాడ్ అనమాట. దే సీ గాడ్ ఓన్లీ యాజ్ లవ్ అండ్ నాట్ యాజ్ అ జడ్జ్. కానీ ఎప్పుడైతే మనము చేస్తూ తెలిసి ఆ జ్ఞానం వచ్చాక గూడా, దేవుడి గురించి తెలిసిన జ్ఞానం ఉన్నాక కూడా, ఇఫ్ యూ స్టిల్ డూ ఇట్, దట్ ఈస్ నథింగ్ బట్ క్రూసిఫైయింగ్ జీసస్ అగైన్ అండ్ అగైన్. మళ్ళీ సిలువేస్తున్నాం. నాకైతే ఐ లైక్ టు పిక్చర్ ఇట్ యాజ్ దిస్ వే. మనము క్రూసిఫైయింగ్ జీసస్ ఎలా అనుకోవచ్చంటే, నేనే ఒక రోమన్ సోల్జర్‌ని. నేనే యేసయ్య చేతుల్ని పియర్స్ చేస్తున్నా. నేనే ఆ ముళ్ళ కిరీటాన్ని పెడుతున్నా. నా పాపం బట్టి నేనే ఐయామ్ మాకింగ్ జీసస్. ఐయామ్ స్పిట్టింగ్ ఆన్ హిమ్. ఆయనని దూషిస్తున్నా, మాట్లాడుతున్నా, హేళన చేస్తున్నా అని అనుకోవడం అన్నమాట. నెక్స్ట్ టైమ్ వెన్ వి థింక్ ఆఫ్ సిన్నింగ్ ఆర్ కమిటింగ్ ఈవెన్ సిన్, ఈవెన్ ఇన్ అవర్ థాట్స్, వీ హ్యావ్ టు థింక్ ఇన్ దట్ వే అన్నమాట. అండ్ అది ప్యాటర్న్స్ అయితే ఎలా రికగ్నైజ్ చేసి హౌ కెన్ వి కమ్ అవుట్ అని అంటే, వీ హ్యావ్ టు రికగ్నైజ్ ఇట్ బై ఏంటి నన్ను వాట్ ఈస్ ఇన్ఫ్లుయెన్సింగ్ మీ, నాలో నిజమైన రియల్ రిపెంటెన్స్ ఉందా, వై ఆమ్ ఐ డూయింగ్ అంటే వీ హ్యావ్ టు సిట్ అండ్ అనలైజ్ వై ఆమ్ ఐ డూయింగ్ దిస్, ఎందుకు మళ్ళీ మళ్ళీ నేను చేస్తున్నా అన్నప్పుడు ఆ సెల్ఫ్ అకౌంటబిలిటీ అనేది ఉండాలి అక్కడ మనకి. ఉండి వై ఆమ్ ఐ డూయింగ్ ఇట్ అగైన్, వాట్ హ్యాస్ చేంజ్డ్ ఆర్ వాట్ హ్యాస్ లెడ్ మీ టు డూ ఇట్. ఏ వాటిట్లో ఏ విషయాలకి నేను చోటిస్తున్నాను, ఛాన్స్ ఇస్తున్నాను, ఏమి అలవ్ చేస్తున్నా నేను. వేర్ ఇస్ ద పాయింట్ దట్ ఐఎమ్ నాట్ ఏబుల్ టు సే నో, నాట్ ఏబుల్ టు సే, నాట్ ఏబుల్ టు పుట్ అ స్టాప్. వాట్ ఆమ్ ఐ వెల్కమింగ్, వెదర్ ఇన్ మై థాట్స్ ఆర్ పీపుల్ ఆర్ నా బౌండరీలోనికి ఏం తీసుకొస్తున్నా, నా మైండే కానీ. అండ్ ల్యాక్ ఆఫ్ బీయింగ్ completely busy with things, and when conviction becomes you start ignoring conviction, or you delay repentance, or you delay ఎప్పటికప్పుడు కీపింగ్ షార్ట్ అకౌంట్స్ అనేది లేకుండా ఇలా ఉన్నప్పుడు ఏం కాదులే. ఇంకోటి అన్నిటికన్నా ముఖ్యమైనది ఏంటిదంటే, పీపుల్ రోమన్ 6:1-2లో how can I keep on sinning? అంటే is it because grace abounds? Just because there is grace, it's not a license to sin. అది మనకి తెలియాలి. బికాస్ దేవుడు ఒక కొద్ది సేపు వరకు మాత్రమే, కొంతకాలం వరకు మాత్రమే ఆయన కృప. తర్వాత మాత్రం there's a day coming where we all are going to stand before him. సో అప్పుడు ఈలోపు that can be any time, any day, it can be sooner or later, but still having that fear. అందుకే ఫియర్ ఆఫ్ గాడ్ అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ నో రీడింగ్ బైబిల్, నో హ్యావింగ్ దట్ ఫెలోషిప్, ఆర్ ఇంకోటి ఏంటిదంటే అకౌంటబిలిటీ లేనప్పుడు కూడా ఎలా అయిపోతుందంటే, నోబడీ నోస్ వాట్ ఐఎమ్ డూయింగ్, వాట్ ఐఎమ్ సిన్నింగ్. కాబట్టి ఇఫ్ యూర్ రియలీ స్ట్రగ్లింగ్, షేర్ ఇట్ విత్ సమ్వన్ హూ కెన్ హెల్ప్ యూ. ఒక మంచి మెంటర్, స్పిరిచువల్ లీడర్,
who does not judge, but who can pray with you, who can ఆ బర్డెన్‌ని కూడా మీతో పాటు కలిసి టూ టుగెదర్‌గా ప్రేయర్ చేసినప్పుడు కూడా జయించొచ్చు. అండ్ నాట్ ఓన్లీ థట్, వి నీడ్ టు ఫాస్ట్, వి నీడ్ టు రిపెంట్, వి నీడ్ టు కన్ఫెస్. అండ్ ఫాస్టింగ్ తోటి ఎన్నో జయించొచ్చు. ఆ ప్యాటర్న్స్ నుంచి బయటికి రావచ్చు. నిన్ననే నేను ఒకటి పెట్టాను. ఇట్ టాక్స్ అబౌట్ విల్ పవర్ అండ్ ఫాస్టింగ్. విల్ పవర్ ఇస్ లైక్ జస్ట్ టెంపరరీగా యూ విల్ యూ థింక్ యూ కెన్ ఓవర్‌కమ్. యూ థింక్ నేను ఏదైనా గానీ, అప్పుడంటే పడిపోయాను గానీ, ఇప్పుడు నేను పడను. నేను జయించే శక్తి నాకుంది. ఆర్ నేను చాలా స్ట్రాంగ్. ఎందుకంటే ఆల్రెడీ ఒక దెబ్బ తిన్నాను గాబట్టి మళ్ళీ మళ్ళీ ఎందుకు తింటా అని అట్లా అనుకోవడానికి లేదు. అపవాది సేపు కొంతకాలము ఆహ్, ఆగి కూడా మళ్ళీ తీసుకొస్తాడు టు టెస్ట్ ఆర్ టు టెంప్ట్. దేవుడు టెస్ట్ చేస్తాడు. ఆ టెంప్టేషన్‌ని గూడా అపవాది శోధన తీసుకొస్తే, దేవుడు ఆ శోధనని పరీక్షలాగా గూడా మార్చుతాడు. అప్పుడు మనం నిలకడగా ఉన్నామా, పడిపోయామా అనేది కూడా అక్కడ గమనించుకోవాలి. సో, నేను స్ట్రాంగ్ లాస్ట్ టైమ్ అయితే పడిపోయాను. కానీ ఇప్పుడైతే నేను దాని నుంచి నాకు బుద్ధొచ్చింది. కాబట్టి నేను నించొనే ఉంటా, నేను పడిపోను అనడానికి లేదు. యేసయ్యనే అపవాది తీసుకొచ్చి శోధించి, నువ్వు చెప్పింది చేస్తే నీకీ రాజ్యం ఇస్తా, రొట్టె ఇస్తా, ఇన్నిస్తా, అన్నిస్తా అని అన్నీ ఎంటైజింగ్‌గా చేసినప్పుడు మనం ఎంతటి వారమని మనం ఉట్టిగనే లొంగిపోతాం. దానికి వి నీడ్ ప్రేయర్, వి నీడ్ పవర్. ఫాస్టింగ్ తోటి మన ఆత్మని మనము బలపరుచుకోవటం. ఆత్మ స్ట్రాంగ్ ఉంటే మన బాడీని కూడా వి కెన్ ఓవర్‌కమ్. ఫాస్టింగ్ తోటి మనకి జయించే శక్తి వస్తది. నాట్ జస్ట్ ఈటింగ్, సెల్ఫ్ కంట్రోల్ ఇదిగా. ఈవెన్ ఇన్ వెన్ ఇట్ కమ్స్ టు సిన్ ఆర్ వెన్ ఇట్ కమ్స్ టు, అలా అని మనకి లైఫ్ అంతా ఒక్కసారి ఫాస్టింగ్ చేసింది లైఫ్ అంతా ఉంటదని కూడా కాదు. వీ హ్యావ్ టు మేక్ ఇట్ యాజ్ అ హ్యాబిట్. రెగ్యులర్‌గా అది ఒక సైకిల్ లాగా పెట్టుకుంటే దెన్ వీ కెన్ ఈజిలీ బ్రేక్ దీస్ సైకిల్స్ ఆఫ్ సిన్. యాహ్! అక్క. సో ట్రూ. నేను రీసెంట్‌గా డ్యూట్రానమీ 28 చదువుతూ ఆహ్, ఐ వాస్ రీడింగ్ అబౌట్ కర్సెస్ ఆఫ్ డిసొబీడియన్స్. హుహు. అయితే ఇంట్రెస్టింగ్‌లీ ఆహ్, నాకు దానిలో ఏమి అర్థమైందంటే, కన్‌ఫ్యూజ్డ్ మైండ్, యాంగ్షియస్ హార్ట్, ఎన్ని హ్మ్. ఉన్నా సరిపోని ఆహ్, మాంచ. యాహ్! ఆ ఫీల్ అదంతా హ్మ్. ఇట్స్ ఎ రిజల్ట్ ఆఫ్ డిసొబీడియన్స్. ఇట్స్ ఎ కర్స్ హ్మ్. దట్ యూ గెట్ బికాజ్ యూ డిసొబే అని. అయితే హౌ డు వి డిసర్న్ బిట్వీన్ ఇది నేను చేసిన తప్పుకి వచ్చిన రిజల్ట్ అండ్ ఇది నన్ను అపవాది తీసుకొచ్చిన అటాక్ అని ఎలాగ డిఫరెన్షియేట్ చేసుకోగలుగుతాం? హ్మ్. మా గుడ్ క్వెషన్. మనము తీసుకున్న నిర్ణయాలు బట్టి. అందుకే జేమ్స్ 1:14లో ఉంటది. ప్రతివాడు తన స్వకీయమైన దురాశ చేత ఈడవబడి మరులు కల్పబడిన వాడై శోధింపబడును. ఈచ్ పర్సన్ ఇస్ టెంప్టెడ్ వెన్ దే ఆర్ డ్రాగ్డ్ అవే బై దేర్ ఓన్ ఈవిల్ డిజైర్ అండ్ ఎంటైజ్డ్. మనకి ఏ ఆశలు మనకున్నయో, ఏవేవి అయితే ఇవి నెరవేర్చుకోవాలని ఉన్నయో, దాన్ని బట్టి విల్ బి టెంప్టెడ్. కానీ ఆ టెంప్టేషన్ వచ్చినప్పుడు ఎవరి చేతిలో ఉంటది? మన చేతిలో ఉంటది. ఇఫ్ వి గివ్ ఇన్ టు ఇట్, దెన్ ఇట్ ఈస్ నథింగ్ బట్ వి ఆర్ కమిటింగ్ అవర్ సెల్వ్స్. అండ్ ఆ తర్వాత మనము అపవాదిని, ఇది అపవాది తీసుకొచ్చాడు శోధన, ఇది అపవాది బట్టే, నాది కాదు నేను అనుకోవడానికి. మన యాక్షన్స్‌కి మనమే కారకులం. వి ఆర్ అకౌంటబుల్. మన పర్సనల్ అకౌంటబిలిటీ మనది. అది. కానీ అట్ ద సేమ్ టైమ్ స్పిరిచువల్ వార్‌ఫేర్ అనేది కూడా ఉంటది. డిజర్న్‌మెంట్ కూడా వి నీడ్ ఇట్. మనల్ని, మన ఐడెంటిటీ ఏందనేది మనం తెలుసుకోవాలి. అండ్ అలా తెలుసుకున్నప్పుడు వి డోంట్ బీ డిసీవ్డ్ ఈజిలీ. అపవాది తీసుకొచ్చే ఆహ్, అబద్ధాలే గాని, అబద్ధికుడు, హి ఈస్ అ ఫాదర్ ఆఫ్ లైస్, హి ఈస్ అక్యూజర్, హి ఈస్ అక్యూజర్ ఆఫ్ బ్రెథరన్. అండ్ ఎవరిని మృంగుదమా అని గద్దించు సింహం వలె ఎప్పుడెప్పుడు మృంగుదమా అని తిరుగుతా ఉంటాడంట. ఫస్ట్ హి కమ్స్ టు కిల్, స్టీల్, డిస్ట్రాయ్. సో మొదటగా ఐ ఫీల్ హి కమ్స్ టు స్టీల్. వచ్చి దొంగలిస్తాడు. వాడి గ్రిప్‌లో పెట్టుకుంటాడు. ఆ తర్వాత గ్రిప్‌లో పెట్టుకొని పాపము, అబద్ధాలతో, మ్యానిప్యులేషన్‌తో ఆహ్, ఫస్ట్ ఏం చేశాడు? స్టీల్ చేశాడు. నిన్ను దొంగిలించాడు. తర్వాత హి ట్రైస్ టు కిల్. కిల్ ఏంటిది? హి రిమూవ్స్ దట్ కనెక్షన్.
that relationship between you and God. Why you start feeling condemning about yourself. ఆ కాండమ్నేషన్ థాట్స్ వచ్చి నేను ఇప్పుడు దేవుడు, ఎందుకంటే నాకు అన్నీ తెలుసు, ఆయన నేను చేశాను కదా అయితే, సో దేవుడు నన్ను ఇప్పుడు అంగీకరించాడు, దేవుడు నన్ను రిసీవ్ చేసుకోవడం అని. దేర్ ఆర్ టూ టైప్స్ ఆఫ్ పీపుల్. మళ్ళీ అట్లా కూడా అలా ఉంటారు. కొంతమంది ఏమో లేదు, నేను ఎంత ఇది చేసినా దేవుడి దగ్గరికి వెళ్తే దేవుడు నన్ను క్షమించేస్తాడు అనే ఆ గ్రూప్ ఆఫ్ పీపుల్ కూడా ఉంటారు. కానీ ఆ 2 గ్రూప్స్‌లో కూడా దేర్ ఈస్ అ లైన్ బిట్వీన్. సో, ఈ కాండమ్నేషన్‌తో థాట్స్ వచ్చిన వాళ్ళ దగ్గరికెళ్ళినప్పుడు దే డోంట్ లైక్ టు గో బిఫోర్ గాడ్. బట్ దట్ ఈస్ ద టైమ్ వి నీడ్ గాడ్ టు లిఫ్ట్ అస్ అప్ ఫ్రమ్ దట్ పిట్, ఫ్రమ్ దట్ గ్రేవ్ అనేది. దట్ ఈస్ ద టైమ్ వి నీడ్. ఎందుకంటే అదే బయటికి ఆ పరిస్థితి నుంచి, ఆ ఊబి నుంచి, ఆ పాపం నుంచి బయటికి రానివారు దే స్టార్ట్ గెటింగ్ సూసైడల్ థాట్స్. అయిపోయింది, ఇంకా నా జీవితం వ్యర్థం, నేను బ్రతకలేను, మనుషులకి నా మొహం చూపించుకోలేను అని అనుకొని సూసైడల్ థాట్స్ వచ్చి దే ట్రై టు ఈవెన్ కిల్ దెమ్సెల్వ్స్. సో అప్పుడు ఏం చేస్తున్నాడు అపవాది? he not only he first of all he's stolen and then killed. Now destroy ఏంటిది? Complete eternal separation from God. That is how he destroys. సో ఇది మనకి తెలియాలి. మన డిజైర్ ఎటువంటి డిజైర్? ఆర్ వి డిజైరింగ్ ఫర్ సంథింగ్ గుడ్ దట్ బెనిఫిట్స్, సంథింగ్ దట్ ప్లీజెస్ గాడ్? అండ్ విత్ దట్ ఆర్ do we have that evil desire? Evil desire తోటి am I giving a room for the devil to make it, use it as a bait అని అనుకోవాలి. ఇప్పుడు అది అందుకే తలంపులోనే అక్కడనే కిల్ చేయాలి. Yes, Akka, it is so profound that we should know God. దేవుడు ఎవరో తెలియాలి, దేవుడిలో మనం ఎవరో తెలియాలి, అపవాది ఎవరో తెలియాలి, వాడు ఏం చేస్తాడో తెలియాలి. అప్పుడే మనం ఎదిరించగలుగుతాము, అప్పుడే నిలబడగలుగుతాము అని బైబిల్ చాలా క్లియర్ గా చెప్తుంది. రెన్యూ యువర్ మైండ్ అని. ఈ రెన్యూవల్ ఆఫ్ మైండ్ ని డైలీ ప్రాక్టీస్ చేయడం గురించి వీ హ్యావ్ బిన్ టాకింగ్. రిలేషన్షిప్ ఉండాలి, స్క్రిప్చర్ చదవాలి, దేవుడితో టైం స్పెండ్ చేయాలి, బీ అ ప్రేయర్, హ్యావ్ అ ప్రేయర్ టైం దేవుడితో, లైఫ్ స్టైల్లో ఇవన్నీ ఉండాలి, ఫాస్టింగ్ ప్రాక్టీస్ చేయాలి ఇవన్నీ. అయితే ఎజికేల్లో దేవుడు న్యూ హార్ట్ ఇస్తానన్నాడు. బట్ వెన్ ఇట్ కమ్స్ టు ద మైండ్, హీ టోల్డ్ us టు రెన్యూ ఇట్ with his scripture. There is a significant difference. I would really appreciate you explaining it in a spiritual context. అయితే న్యూ హార్ట్ అండ్ అవుట్ ఆఫ్ అబండెన్స్ ఆఫ్ హార్ట్ మౌత్ ఫ్లోస్. సో హార్ట్ నుంచి మన ఇమోషన్స్, మన మైండ్, ఎవ్రీథింగ్ ఇట్ కమ్స్ అప్ ఫ్రమ్ ఆ హార్ట్. సో ఈ హార్ట్ అన్నప్పుడు న్యూ హార్ట్ ఇచ్చినప్పుడు ఆబ్వియస్గా వీ విల్ బీ ఫిల్డ్ విత్, అంటే మన ఎమోషన్స్ కానీ ఎవ్రీథింగ్. బట్ అగైన్ బికాస్ లివింగ్ ఇన్ దిస్ వరల్డ్ and enemy being the ruler of this world can still bring temptations, bring things to us that will make us fall. Kabatti we have to keep renewing our mind. Though we have been given a new heart, renew our mind anante, because it's easily to mind ni control చేయడం అపవాది. ఆ మైండ్ని మనం చూసేదాన్ని బట్టి, మనము మాట్లాడేదాన్ని బట్టి, విన్నదాన్ని బట్టి, ఆర్ అవి దాన్ని బట్టి మన మైండ్ కెన్ ఈజీలీ ట్విస్ట్ అయ్యి డైవర్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి రెన్యూ చేసుకుంటూ ఉండాలి. ఎవ్రీ నవ్ అండ్ దెన్ వీ హ్యావ్ టు రెన్యూ. హౌ డు వీ రెన్యూ? బై కీపింగ్ అవర్ ఐస్ ఫిక్స్డ్ ఆన్ జీసస్. అందుకే వేసాను, బీ ఇన్ దిస్ వరల్డ్ బట్ నాట్ ఆఫ్ దిస్ వరల్డ్. వీ నీడ్ టు నో మన మైండ్కి ఏం తీసుకోవాలి, ఏం తీసుకోవద్దు. ఆ మైండ్ మొత్తం కంట్రోల్ చేస్తుంది మన బాడీని. సో ఒకరోజు కొంతమంది చూడండి, ఒకరోజు మంచిగా ఉంటారు, దే లైక్ టు డూ అన్ని డిసిప్లిన్గా, ఆర్డర్గా అట్లా. నెక్స్ట్ డే అగైన్ దిల్ ఫీల్ డిప్రెస్డ్, దిల్ ఫీల్ లో, ఇది ఏం చేయబుద్ధి కావట్లేదు. వై? ఎనిమీస్ టార్గెట్ ఇస్ మైండ్. ఎప్పుడైతే ఎనిమీ సీజ్ యూ డూయింగ్ సర్టన్ థింగ్స్, హీ విల్ ట్రై టు కమ్, యూస్ పీపుల్, యూస్ సిచ్యువేషన్స్ టు మళ్ళీ ఆ మైండ్ని పాడు చేయడానికి. ఒకరోజు ఫోకస్డ్గా ఉండి వాక్యం చదవడం, ఇవన్నీ అపవాది చూస్తున్నప్పుడు, ఓకే ఇలా ప్రాక్టీస్ చేస్తుంది కదా తను, సో లెట్ మీ డిసీవ్, లెట్ మీ టెంప్ట్,
అని ఎవరో ఒకరి ద్వారా కృంగుదల మాటలో ఏవో ఒకటి తీసుకొచ్చి ఏం చేస్తుంది, మనం అగైన్ ఆ రోజు నెక్స్ట్ డే అసలు వాక్యం చదవబుద్ధి కాదు, అసలు ప్రార్థన చేయబుద్ధి కాదు. నో, our mind has to be renewed again. It comes back to knowing your identity. తెలిసినప్పుడు when God approves me, I don't worry who disapproves or who doesn't approve me or who doesn't validate me అనేది కూడా అది జ్ఞాపకం చేసుకోవాలి. So the more we renew our mind is keeping our eyes on Jesus, having our thoughts about heaven. I don't belong to this world. నా పని ఇక్కడ, నా పని దేవుడు నాకు అప్పగించింది, నేను కడముట్టించాలి అంతే. దానికోసం నేను ప్రయాసపడాలి, దానికోసం నేను కష్టపడాలి, అండ్ నన్ను నేను పుష్ చేసుకోవాలి అని. యూ హ్యావ్ టు రెన్యూ యువర్ మైండ్ ఎవ్రీ డే, థింకింగ్ యాజ్ అ న్యూ డే, న్యూ ఆపర్చునిటీ, న్యూ బ్లెస్సింగ్స్, న్యూ మర్సీస్ తోటి గాడ్ ఈస్ గివింగ్ అస్, ఈస్ ఫిల్లింగ్ అస్ విత్. కాబట్టి హౌ కెన్ ఐ ప్లీజ్ మై లార్డ్ అని మన మైండ్ని అండ్ కరప్టెడ్ థాట్స్ తోటి కానీ ఆర్ మనల్ని కృంగదీసే థాట్స్ తోటి వచ్చినా కూడా, నో, ఇంటెన్షనల్గా ఐ వాంట్ కీప్ దట్ అవే, ఐ డోంట్ వాంట్ టేక్ దట్ ఇన్ టు మై మైండ్, మై హార్ట్ అని అనుకొని కీప్ డూయింగ్ వాట్ యూర్ డూయింగ్. అండ్ ఇట్స్ నాట్ గోయింగ్ టు బీ ఈజీ, బట్ అందుకే ద లాస్ట్ వన్ ఐ వాంట్ టు సే Philippians 3:20, we must remember that we are citizens of heaven. నేను ఇక్కడ కొద్ది రోజులు టెంపరరీగా ఉన్నా, నా ఒక లైఫ్ ఎప్పుడు ఎండ్ అయితే తెలియదు, ఐ వాంట్ టు ఫినిష్ ఇట్ వెల్ అని అనుకోవడమ్మా. అక్క నిజంగా వీ హ్యావ్ టు బీ కాన్షియస్ ఇన్ దట్ వే టు కంటిన్యూస్లీ రెన్యూ దేవుడు వాక్యంతో మనల్ని మనం సరి చేసుకోవడం. అయితే వాక్యంలో దేవుడు చెప్తాడు, పాములాగా వివేకం ఉండాలి, పావురంలాగా పరిశుద్ధత కలిగి ఉండాలి అని. అసలు ఈ రెండింటిని ఒకటే టైంలో ఎలాగా చేయగలుగుతాం? హౌ కెన్ వి బీ సో అలర్ట్ అండ్ బీ సో ప్యూర్ అండ్ ఇన్నసెంట్ ఎట్ ది సేమ్ టైం? దట్స్ ట్రూ మా. చాలా మంచి వాక్యం కూడా, ఈవెన్ బికాజ్ అది నేను కూడా ఎన్నోసార్లు ప్రాక్టికల్గా ఐ ఫాలోడ్ ఇట్. సో బీ ఇన్నోసెంట్ యాజ్ డవ్ అని అంటే పౌరల్లాగా ఎలా. ఇప్పుడు నేను ఇది పర్సనల్ ప్రాక్టికల్గా నా ఎక్స్పీరియన్స్ చెప్తాను. నేను చెప్పాను నా సాక్ష్యం పంచుకునేటప్పుడు కూడా, లోక జ్ఞానం ఎక్కువ లేదు, ఏమీ తెలీదు మాకు, అసలు చాలా వరకు తెలుగులో సర్టన్ వర్డ్స్ కూడా ఇంకా ఏం తెలీదు, ఎందుకంటే పేరెంట్స్ మాకు చెప్పలేదు, దే థాట్ వీ డోంట్ నీడ్ టు నో, ఏమి కూడా తెలియదు. సో ఐ ఫీల్ ఇప్పుడు కూడా వివాహం అయ్యాక కూడా ఇట్స్ బెటర్ నాట్ నోయింగ్, అంటే బీయింగ్ ఇన్నోసెంట్ ఇన్ ద థింగ్స్ దట్ వీ హ్యావ్ టు బీ. మనకి వీ డోంట్ నీడ్ టు నో ద నాలెడ్జ్ ఆఫ్ దిస్ వరల్డ్, దట్ వుడ్, ఇఫ్ ఇట్ is going to corrupt our mind and our heart, then it's better not to know. And it's better even if the world thinks you as a dumb. అట్లా అనుకున్న పర్వాలేదు, వెదర్ వర్క్ ప్లేస్లో కానీ ఆర్ ఇంకెక్కడ ఫ్రెండ్స్ మధ్యనే కానీ, లెట్ దెమ్ థింక్, దట్స్ ఫైన్. యు ఆర్ వాల్యూడ్, దేవుడు నీకు ఇంత నాలెడ్జ్ లేదు, సో యూ డోంట్ ఫిట్ ఫర్ దిస్ అని అనుకోడు. అందుకే దేవుడి మాట మనకి అన్ని పరంగా దేవుడు మనకి ఇచ్చాడు, దాన్ని మనము ఇట్లా యూజ్ చేసుకోవాలి. ఐ డోంట్ నీడ్ టు నో దట్ ఎక్స్ట్రా నాలెడ్జ్ ఇన్ ద సెన్స్, వాట్ ఐ మీన్ టు సే ఇస్ ద నాలెడ్జ్ ఆఫ్ దిస్ వరల్డ్ దట్ వుడ్ కరప్ట్ యువర్ మైండ్. ఇప్పుడు ఎవరో జీవితంలో ఏదో అయిందని ఆర్ ఇంకేదో అయిందని ఆ గాసిప్, ఆతిరత, యూ డోంట్ హ్యావ్ టు. Better not know. You just be yourself. You in the way you meet them or greet them. You don't have to. At the same time, you also need to know the wicked ways over and behave చేస్తున్నప్పుడు కానీ, how they try to deceive you by twisting their words కానీ, the manipulation కానీ, అవన్నీ అలా పాములాగా వివేకంగా ఉండాలి కూడా. సో దట్ యూ ఎస్పెషలీ ఈ వైజ్ ఎప్పుడన్నా అంటే in your vulnerable times, you don't have to go and tell people what's happening, how you're dealing with అని. అంటే ఎవరు పడితే వాళ్ళకి కాదు అనడం, సమ్ పీపుల్, స్పెసిఫిక్ పీపుల్కి చెప్పడము, గాడ్లీ ఎల్డర్స్ కానీ కౌన్సిల్ తీసుకోవడం, దట్ ఈస్ ఇంపార్టెంట్. కానీ కొంతమంది దే ట్రై టు డిస్గైజ్ దెమ్సెల్వ్స్, గాడ్లీగా వచ్చి డిసీవ్ చేసి మాటలాడి, అంటే దే ట్రై టు చామ్ యూ బైబిల్ లాంగ్వేజ్లో కానీ స్క్రిప్చర్సే కానీ, బట్
ఓవర్ ద టైమ్ యూ విల్ స్టార్ట్ సీయింగ్ ద రియల్ నేచర్. అసలు ఎందుకొచ్చారు వీళ్ళు జీవితంలో? ఏంటి వీళ్ళ ఉద్దేశ్యం ఏంటి? అని. సో, అట్లాంటి విషయాల్లో వైజ్‌నెస్ అనేది కావాలి. ఆర్ దే ట్రైయింగ్ టు యూజ్ యూ? ఆర్ దే ట్రైయింగ్ టు డిస్ట్రాక్ట్ యూ? అనేది అక్కడ పాములాగా వివేచనగా ఉండాలనమాట. ఎంత క్విక్ ఉంటాడు ఉంటది సర్పం. ఎంత క్విక్‌గా పాము రియాక్ట్ అయితది. అన్ని విధాలుగా. అక్కడ వి నీడ్ మనల్ని మనం సేఫ్‌గార్డ్ జేసుకోవడం. మనల్ని మనం ప్రొటెక్ట్ జేసుకోవడం. అక్కడ వైస్ ఉండాలి. బట్ వెన్ ఇట్ కమ్స్ టు ఇన్నోసెన్స్, డోంట్ లెట్ ద వరల్డ్ కరప్ట్ యువర్ మైండ్. కరప్ట్ యూ విత్ ద థింగ్స్ దట్ యూ డోంట్ నీడ్ టు నో. ఓహ్! దిస్ విల్ మేక్ మీ లుక్ యాస్ ఇఫ్ ఐయామ్ నాలెడ్జబుల్, యాస్ ఇఫ్ ఐయామ్ ఇది అన్నప్పుడు, నో. సమ్ జోక్స్ యూ డోంట్ నీడ్ టు నో. సమ్ వర్డ్స్ యూ డోంట్ నీడ్ టు నో. ఇట్స్ బెటర్ టు హ్యావ్ దట్ ప్యూర్ కాన్షియస్ అండ్ ప్యూర్ హార్ట్. ఎందుకంటే అట్లాంటి వాటినే మళ్ళీ తీసుకొచ్చి అపవాది ఇదేంటిదని క్యూరియాసిటీ పెంచి ఇవన్నీ అవసరం లేదు. సో, బెటర్ టు బీ ప్యూర్. యాహ్! అక్క. అబ్సల్యూట్‌లీ ట్రూ. హావింగ్ దట్ ఫిల్టర్. హ్మ్. ఇది నాకు కావాలి, ఇది నాకు వద్దు, యాహ్! ఇది అవసరం లేదు అని. ఆహ్, Is to even social media or the way you use it, Instagram or Facebook or anything, whatever. Am I using it for the right purpose? Let me just be innocent. Even though some people Instagram వాడుతున్నప్పుడు don't you know ఇది అన్నప్పుడు no, I don't know. Just be honest, open. It's okay to be innocent there. Yeah. యాహ్! అక్క. సో ట్రూ. వన్ మోర్ క్వెషన్ దట్ ఐ రిపీటెడ్‌లీ బీయింగ్ ఆస్క్డ్ ఇన్ Yeah. రీసెంట్ టైమ్స్. ఈ ఈ డేస్‌లో అందరూ చెప్తున్నారు దేవుడు రాకడ వస్తుంది. చాలా Hmm. దగ్గరలో ఉంది. ఆయన వస్తున్నాడు. అతి Hmm. త్వరలో వస్తాడు. ఇవన్నీ. కానీ హౌ డు ఐ నో దట్ ఐ యామ్ రెడీ? Hmm. నాకెలా తెలుస్తది నేను రెడీగా ఉన్నాను అని అని అడుగుతున్నారు. అండ్ హౌ డు దే ప్రాక్టీస్ ద స్పిరిచ్యువల్ రెడీనెస్? అండ్ ఈవెన్ మీ హౌ కెన్ ఐ ప్రాక్టీస్ ద స్పిరిచ్యువల్ రెడీనెస్ ఇన్ మై డైలీ లైఫ్ అనే దానికి మీరు చెప్పే ఇన్‌సైట్స్ ఏమన్నా ఉన్నాయా? యాహ్! అమ్మా! నేను ఇది నా పర్సనల్‌గా నేను ప్రాక్టీస్ చేసేది చెప్తున్నాను. ఏంటిదంటే బికాస్ ఈ దేవుడు రాకడ వస్తది అని మనము పుట్టక ముందు నుంచి కూడా వింటూనే ఉన్నాం. ఎన్నో జనరేషన్స్ కూడా దే బీన్ లుకింగ్, వాచింగ్ ఫర్ ద ఎండ్ టైమ్స్ ఆ సైన్స్ గాని ఎప్పటినుంచో కూడా ఆహ్, గమనించుకుంటూ వస్తున్నారు. కానీ మనం గుర్తుపెట్టుకోవాల్సిందేందంటే ఎండ్ టైమ్స్ ఆర్ ద రిటర్న్ ఆఫ్ క్రైస్ట్ అనేది ఇట్ హస్ ఆల్రెడీ బిగన్ సిన్స్ ద డే జీసస్ హాస్ అకంప్లిష్డ్ హిస్ బై గివింగ్ హిస్ సాల్వేషన్. ఆ శిలువ మీద మనకి రక్షణ పూర్తి చేసినప్పుడే ప్రారంభం అప్పటినుంచే స్టార్ట్ అయింది. జీసస్ ఇస్ రిటర్న్ అని. బట్ ఎండ్ టైమ్స్ అనేది ఆహ్, ఆహ్, ఇట్ ఈ టైంలో ఇట్ ఈస్ బోత్ ట్రిక్కీ ట్రైయింగ్ టు అండర్‌స్టాండ్ ఆర్ వి రియల్లీ ఇన్ ఎండ్ టైమ్స్ అని. The mindset we need to have is not when is the right time of end time అనేది మాత్రం అది పెట్టుకోవద్దు మైండ్‌లో. The right time, the right mentality is to be Jesus is ready. We have to live in the way as if Jesus is coming tomorrow. It can be tonight, it can be tomorrow అనే అటువంటి మైండ్‌సెట్ తోటి యామ్ ఐ రెడీ అని. సో, హౌ యామ్ ఐ రెడీ అనేది హౌ కెన్ వి థింక్ అండ్ అది స్పిరిచ్యువల్ టర్మ్స్‌లో అని అనుకుంటే, మనము ఒకటే నేను చెప్తా. హావింగ్ ఎ క్లియర్ కాన్షియస్, క్లియర్ హార్ట్. క్లియర్ కాన్షియస్ ఉన్నప్పుడు అంటే ఇట్ క్యాన్ బి ఇన్ ఈవెన్ స్మాల్ లిటిల్ థింగ్స్‌లో కూడా డిడ్ ఐ ఫర్గివ్ పీపుల్? యామ్ ఐ షోయింగ్ లవ్? యామ్ ఐ ప్లీజింగ్ మై గాడ్? యామ్ ఐ ప్రాక్టీసింగ్ మై స్పిరిచువాలిటీ? యామ్ ఐ డూయింగ్ ఎవ్రీథింగ్ రైట్? యామ్ ఐ నాకు అప్పగించిన బాధ్యతలు ఒక తల్లిగా, ఒక భార్యగా, ఒక కూతురుగా, ఒక ఎంప్లాయీగా అన్ని విధాలుగా నేను చేయాల్సింది నేను చేస్తున్నానా కరెక్ట్‌గా? ఆర్ నేను ఎక్కడైనా నేనేమన్నా నెగ్లెక్ట్ చేస్తున్నా, మిస్‌యూజ్ చేస్తున్నా నా టైమ్‌ని? అంటే టైమ్‌ని యూజ్ చేసుకోవడం. అట్ ద సేమ్ టైమ్ యూజింగ్ ద టైమ్ ఇన్ ద రైట్ వే, ప్లీజింగ్ ఇట్ ఆహ్, ఇన్ గాడ్స్ ఐస్ అనమాట. ఆ విధంగా ఉండడం. నాట్ బీయింగ్ ఇన్ కంఫర్ట్ జోన్ థింకింగ్ దట్ కంఫర్ట్ బాగా సుఖం అలవాటైపోయి ఎలా అంటే ఇంకా టైమ్ ఉందిలే, ఇంకా టైమ్ ఉందిలే అని. వీ నీడ్ టు హ్యావ్ అ మైండ్ సెట్ ఆఫ్ అ మార్టర్. హతసాక్షి మైండ్ సెట్ మనకు కావాలి. ఎలాంటి రోజులు బాలేదు. మనమున్నది చెడ్డ దినాలు, అంత్యకాలము కాబట్టి అసలు దే విల్ బి పర్సిక్యూషన్.
హింసలు ప్రారంభమైతాయి. అసలు శ్రమ దినాలు మనం ఈ విధంగా అసలు చేసుకోగలుగుతామా? మాట్లాడుకోగలుగుతామా? ఆరాధించగలుగుతామా? అనేది మనకి తెలీదు. తెలియకుండా ఉంటాం. అలా ఇట్ కెన్ హ్యాపెన్ ఎనీ టైమ్, ఎనీ సూనర్ అనే మైండ్‌సెట్ తోటున్నప్పుడు, అప్పుడు ఆటోమేటిక్‌గా మనకి ఎలా ఉంటదంటే, మన హార్ట్ గూడా ఒక మార్టర్ హార్ట్ ఉండాలి. హతసాక్షి వలె. నేను చావైనా, నేను బ్రతికినా నా దేవుడి కోసం నేను రెడీ. నేను సిద్ధంగున్నా. అది దేవుడు రాకడే కానీ ఆర్ నన్ను నన్ను ఆహ్, ఇఫ్ దే కిల్ మీ నన్ను చంపడానికైనా కానీ, ఎవరైనా గానీ, ఏదైనా దేవుడి పేరు మీద వచ్చి ఏదైనా దాడి చేసినా గూడా, అయినా నేను సిద్ధంగున్నా అనే మైండ్‌సెట్ మనకుండాలి. చాలామంది ఏమనుకుంటారంటే, దేవుడు రాకడ అంటే మనమందరం ఎత్తబడిపోతాం. అయిపోయింది. అంతా ఇంకా దేర్ విల్ బి నో ట్రయల్స్, నో పర్సిక్యూషన్ అని. బిఫోర్ మనకన్ని వాక్యంలోనే ఉన్నాయి. బర్త్ సైన్స్ అనేది బిఫోర్ జీసస్ ఇస్ కమింగ్ దే ఆర్ గోయింగ్ టు బి పర్సిక్యూషన్. ఎన్నో సైన్స్ మనకి చెప్పబడ్డది. మాథ్యూ 24, 25 ఇవన్నీ ఎండ్ టైమ్స్ గురించి ఎలా ఉంటాయి, ఎలా ఆహ్, ద ద ట్రయల్స్ వి ఆర్ గోయింగ్ టు ఫేస్ అని. బట్ అందుకే వి నీడ్ టు హ్యావ్ దట్ మార్టర్ మెంటాలిటీ, హ్యావింగ్ రెడీ టు be persecuted, ready to be killed for Jesus అనేది, ready to die for Jesus అని. అండ్ ఎంతసేపు we don't set ourselves right only when there's a big trouble that is coming in this world. అప్పుడు మాత్రమే నేను చక్కబెట్టుకుంటా. అప్పుడు మాత్రమే నేను సెట్ రైట్ అయితా అని. చిన్న చిన్న వాటి ఏరియాస్‌లో ఇఫ్ యూ ట్రై టు ఓవర్‌కమ్ చిన్న చిన్న వాటి నుంచి ఇఫ్ యూ కీప్ ప్రాక్టీసింగ్ నౌ, రేపు పెద్ద వెన్ ద బిగ్ ట్రబుల్ కమ్స్, రియల్ ట్రబుల్ కమ్స్ వేర్ యూ కాంట్ ఈవెన్ స్పీక్ ఆర్ టాక్ అబౌట్ యువర్ ఫెయిత్ ఆర్ యూ కాంట్ ఈవెన్. అండ్ అటువంటి టైంలో మనం టు స్టే రూటెడ్, టు స్టే గ్రౌండెడ్ ఇన్ అవర్ ఫెయిత్ స్ట్రాంగ్‌గా అంటే ఇప్పటి నుంచే ఈ డిసిప్లిన్, ఈ ప్రాక్టీసెస్ అనేది వి హావ్ టు స్టార్ట్ ఇన్‌కార్పొరేటింగ్ ఇన్ అవర్ లైఫ్స్ అన్నమాట. అప్పుడు దెన్ వి విల్ బి ఏబుల్ టు రేపు పెద్ద సమస్య వచ్చినప్పుడు గూడా తట్టుకోవడానికి నిలవగలుగుతామన్నమాట. అండ్ అదర్ థింగ్ ఈస్ కీపింగ్ షార్ట్ అకౌంట్స్ విత్ గాడ్. ఏ రోజుకి ఆ రోజు దేవా నేను ఈ రోజు ఇక్కడ నేను ఈ విధంగా చేశాను. నా తలంపులో నేను ఇట్లా తలంచాను. వారిని ఇలా నా మాటలతోటి ఇలా మాట్లాడాను అని ఎప్పటికప్పుడు దేవుడితోటి ఆ అకౌంట్స్ అన్ని క్లియర్ చేయడం. అందుకే ఫస్ట్ నేను చెప్పింది క్లియర్ కాన్షియస్. మనం సరైన మనసాక్షి ఉన్నప్పుడు అది మనుషులకైతే మనుషులతోటి, అది దేవుడికైతే దేవుడితోటి. మనుషుల ఎడల పాపం చేసి తప్పు చేస్తే వారికి క్షమాపణ, దేవుడి ఎదుట పాపం చేస్తే దేవుడికి క్షమాపణ చెప్పి ఎప్పటికప్పుడు క్లియర్ చేయడం. ఇంకోటి నాకు చాలా ఇష్టమైనది నచ్చిన వర్స్ రోమన్స్ 13:8. డోంట్ ఓ ఎనీబడి ఎక్సెప్ట్ డోంట్ ఓ ఎనీబడి ఎనీ డెట్ ఎక్సెప్ట్ ఫర్ లవ్. మనుషులకి ఏ విధంగా కూడా అచ్చి ఉండద్దు ఎక్సెప్ట్ ప్రేమ విషయంలో తప్ప. అందరికీ ఎవరికి ఏం తీర్చాలో అది ఇట్ మే నాట్ ఓన్లీ బీ మనీ. ఇట్ ఇస్ వెదర్ ఇట్ ఇస్ ఫర్గివ్‌నెస్, వెదర్ ఇట్ ఇస్ షోయింగ్ కైండ్‌నెస్, లవ్ ఆర్ యాక్సెప్టెన్స్, ఎనీథింగ్ వాటెవర్ ఇట్ ఇస్. కానీ ప్రేమ అనేది ఒక్కటి మాత్రం అది మనము డెట్ లాగా పెట్టుకొని ఎవ్రీ డే చూపియాలి. ఎవ్రీ డే మనం అది పే చేస్తున్నాం అనే రీతిగా ఉన్నప్పుడు వి డోంట్, అప్పుడు మనుషుల మీద మనకి ఫర్గివ్‌నెస్ కానీ ఆర్ కోపమే గానీ, ఈర్ష, ద్వేషం ఇటువంటివి ఏవి మనం పెట్టుకోమనమాట. సో, దిస్ ఇస్ హౌ వి కీప్ ourselves ready by keeping short accounts and not owing anybody any debt except for love, and also keeping clear conscious, practicing discipline, practicing spirituality, right from small areas to big, so that we'll be ready for the big trouble, and having a mindset of a martyr, having a martyr mentality. So whether if I live, దేవుడు అనుమతించి నా ఆయుష్ ఇంకా ఉంచాడంటే, నేను ఒక హతసాక్షి వలనే నేను మరణించాలనంటే అది దేవుడి చిత్తం. లేదు అంతకు ముందే దేవుడు తీసేసుకుంటాడు ఏదో ఒక విధంగాన అంటే అది దేవుడి చిత్తం. కానీ వి హావ్ టు బీ ప్రిపేర్డ్ ఇన్ ఈదర్ వే. ఏ విధంగా అయినా గూడా నేను సిద్ధపాటు అనేది మనం కలిగి ఉండడం. దట్స్ సో డీప్ అండ్ చాలా బ్యూటిఫుల్‌గా చెప్పారక్క. హౌ టు ప్రాక్టీస్ ఇట్ అండ్ హౌ టు యాక్చువల్లీ బి రెడీ. అయితే
As we close the conversation, I would like to ask you one last question. ఈ పాడ్‌కాస్ట్‌లో మనం మొదటి నుంచి మాట్లాడుతున్నాము. ఇలాంటి మెంటల్‌గా స్ట్రెస్ గురవ్వచ్చు. డిసప్పాయింట్‌మెంట్ రావచ్చు. దానిలోంచి మనం దేవుడితో ఎలా కన్సిస్టెంట్‌గా ఉండాలి అని. బట్ ఇఫ్ దెర్ ఈస్ ఎనీవన్ హూ ఈస్ లిస్టెనింగ్ టు ద పాడ్‌కాస్ట్, వాళ్ళు వాళ్ళ పర్సనల్ లైఫ్‌లో సెట్ బ్యాక్ ఆర్ డిసప్పాయింట్‌మెంట్ ఆర్ ఐయామ్ ఫీలింగ్ స్ట్రక్ అండ్ ఐ కెనాట్ డూ ఎనీథింగ్ అబౌట్ ఇట్. హెల్ప్‌లెస్‌గా ఫీల్ అవుతున్నాను అనిపించిన వాళ్ళకి అండ్ is there anything that you feel like I so wish that they knew this? దీనిలోంచి బయటకు రావడానికి అని మీకు అనిపించే విషయాలేమన్నా ఉంటే ఐ వుడ్ లవ్ ఫర్ యూ టు షేర్. యాహ్! అమ్మా. సో, ఫస్ట్ థింగ్ ఐ వుడ్ సే అలా ఎప్పుడైనా డిస్టెంట్, స్టక్ ఆర్ టైర్డ్ ఆర్ యూ యూ వుడ్ థింక్ you've fallen, ఐయామ్ ఫార్ అవే ఫ్రమ్ గాడ్ అన్న అనుకున్న వారికి నేను దేవునికి దూరం అయిపోయాను, నేను పడిపోయాను, నేను ఇంకా నా జీవితం ఇంతే అని అనుకున్న వారికి నేను చెప్పేదేంటంటే, డోంట్ ఐసోలేట్ యువర్‌సెల్ఫ్ ఫ్రమ్ గాడ్. దేవుడి దగ్గర నుంచి దూరం కాకుండా దట్ ఈస్ ద టైమ్ యూ హ్యావ్ టు గో టు గాడ్. దేవుడి దగ్గరికెళ్ళాలి ఇంకా కూడా. అండ్ అలానే దీన్ని బట్టి ఈ డిస్టెంట్ గానీ, ఈ స్పిరిచువల్‌గా టైర్డ్ గానీ, దిస్ విల్ గివ్ యూ స్పిరిచువల్ డ్రైనెస్ అనేది కూడా తీసుకొనొస్తది. బట్ దాన్ని బట్టి డోంట్ థింక్ గాడ్ హాస్ అబాండన్డ్ యూ ఆర్ గాడ్ డజంట్ లవ్ మీ అని. You need to just go back to God to know the love of God, because from there you would find freedom. చాలా వరకు చాలామంది ఏం చేస్తారంటే అటువంటి సమయాల్లో దే గో టు పీపుల్, they look for temporary things that their heart would be satisfied. ఇంపల్స్ షాపింగే కానీ ఇంకేవేవో చేసి టెంపరరీగా దే ట్రై టు గెట్ డిస్ట్రాక్షన్స్, గెట్ ఈజ్ ఫ్రమ్ దేర్ థాట్స్ ఫ్రమ్. బట్ డీల్ విత్ ద రూట్, ఆ బాటమ్ లైన్, బాటమ్ ఆఫ్ ద హార్ట్ ఏంటిది, నాకెందుకు అని కూర్చొని థింక్ అండ్ రియలైజ్, రైట్ డౌన్ వేర్ హ్యావ్ ఐ ఫాలెన్ షార్ట్, ఎక్కడ నేను లాస్ట్ టైం, వేర్ డిడ్ ఐ మిస్ ఇట్, ఎక్కడ నేను దేవుడికి దూరం, ఎప్పటి వరకు నేను ప్రార్థన చేయడం ఆపేశాను, ఎప్పటి నుంచి నేను ప్రార్థన చేయడం ఆపేశాను, ఎప్పటి నుంచి నేను వాక్యం చదివేయడం ఆపేశాను, నా జీవితంలో ఏముంది, ఏది ప్రయారిటీ అయిపోయింది ఇప్పుడు నా జీవితంలో, ఏది వాట్ హ్యాస్ ఓవర్టేకెన్ దట్ దిస్ ఐ హ్యావ్ స్టాప్డ్ డూయింగ్ దిస్ అని, దట్ అనలైజేషన్, అది మన ఆ రియలైజేషన్ అనేది ఆ రెస్పాన్సిబిలిటీ తీసుకొని ట్రై టు రైట్ ఇట్ డౌన్ సో దట్ యూ విల్ రిమెంబర్. అది రాసుకున్నప్పుడు దెన్ యూ విల్ నో, ఓకే ఈ సో అండ్ సో పర్సన్ నా జీవితంలో వచ్చాక, సో ఓకే ఈ కెరియర్లో నేను ఇక్కడ బిజీ అయిపోయాక, ఈ జాబ్ వచ్చాక ఇక్కడ నుంచి నేను దేవుడికి దూరం అయిపోయాను, కానీ నేను నాకున్న జాబ్లో కూడా నేను దేవుడికి దగ్గరగా జీవించవచ్చు, కానీ నా వివాహం అయ్యాక కూడా నాకు వచ్చిన లైఫ్ పార్ట్నర్ బట్టి ఆర్ వచ్చిన బేబీ బట్టి కూడా నేను ఇంకా దేవుడికి దగ్గర అవ్వచ్చు. కానీ లెట్ మీ నాట్ బి ఫిల్డ్ ఓవర్టేకెన్ బై వాట్ ఈ నాకు జరుగుతున్న న్యూ చేంజెస్ బట్టి లెట్ మీ నాట్ డిస్టెంట్ మై సెల్ఫ్ ఫ్రమ్ గాడ్ అని అనుకోవాలి. ది అదర్ లాస్ట్ వన్ ఇస్, you will find going yourself in freedom quickly by going to God rather than going to people. దేవుడి దగ్గర దొరికినంత స్వతంత్రత, స్వేచ్ఛ మనుషుల దగ్గర దొరకదు. మనుషుల దగ్గర దొరికినా కొద్దిసేపు టెంపరరీగా సంతోషం, ఆనందం, కానీ ఆ రియల్ జాయ్ అనేది మాత్రం ఆ ఫ్రీడమ్ దేవుడి దగ్గరకు వస్తేనే దొరుకుతుంది, లభిస్తుంది. అబ్సల్యూట్ ట్రూత్. And one more I like to add more. And no matter whether if anybody is, they have they think I have fallen short, నేను ఎన్నిసార్లు ఫర్గివ్‌నెస్ అడిగా కూడా దేవుడు నన్ను ఇంకా ఈసారైతే ఊరుకోడు, నేను చనిపోవడమే మేలు, నేను బ్రతికి వేస్ట్, వద్దు నాకింకా నా మొహం నేను ఎవరికి చూపించుకోవాలని ఇవన్నీ అనుకునేవారు. దెర్ ఇస్ స్టిల్ హోప్, దెర్ ఇస్ రెస్టరేషన్ ఇన్ గాడ్ త్రూ అవుట్ ద స్క్రిప్చర్స్. ఇజ్రాయెల్ ప్రజలు కూడా ఎన్నోసార్లు దే మిస్ ద మార్క్. దేవుడు చెప్పే ఆజ్ఞలు అన్నీ తిరుగుబాటు చేసి ఎన్నో ఆజ్ఞలు అవిధేయత చూపించి ఆఖరికి దేవుడు వాళ్ళని బబులోన్ దేశానికి కొనిపోబడినాక కూడా స్టిల్ గాడ్ హెస్ బ్రాట్ దెమ్ బ్యాక్ అండ్ రెస్టోర్డ్ మచ్ గ్రేటర్, ఇంకా కూడా అంత ఉన్నతమైన స్థితిలో దేవుడు పెట్టాడు. సో దెర్ ఇస్ రెస్టరేషన్, దెర్ ఇస్ హోప్, అండ్
the one verse I like it is, I like in the Bible, that is in James chapter 2 verse 13, that is, mercy triumphs over judgment. So mercy always triumphs over judgment. మా దేవుడు మనల్ని తీర్పు తీర్చే దేవుడు. మనము నిజంగా పశ్చాత్తాపంతో కన్ఫెషన్ రిపెండెన్స్ తోటి వచ్చినప్పుడు హీ డజంట్ జడ్జ్, బట్ హిస్ మర్సీ overtakes even judgment anamata. So that is how God loves us, how much he loves us. This is how much he loves us and want us to be close to him. Yes, Akka, this is absolute truth. And I really appreciate you being part of the podcast, and I hope it helps at least few people by listening to it. And వాళ్ళ స్పిరిచువల్ జర్నీలో వీటిని ప్రాక్టికల్గా ఫాలో చేయడం వల్ల ఇఫ్ దే ఆర్ ఇంప్రూవింగ్ ఇన్ దర్ స్పిరిచువల్ లైఫ్, ఐ థింక్ దట్స్ అన్ అచీవ్మెంట్. That's the whole idea of beginning this entire thing. And దీనిలో మీరు పాడడం నాకు చాలా చాలా హ్యాపీగా ఉంది. అండ్ యాజ్ ఐ సెడ్, ఐ ఫీల్ బ్లెస్డ్ అండ్ ఆనర్డ్ టు హ్యావ్ యూ Thank you, హియర్. ma'am. And it's it's a pleasure talking to you, Akka. Conversation has been so insightful and so helpful for me as well. నేను ఇందులో నా పర్సనల్ క్వశ్చన్స్ కూడా అడిగాను మిమ్మల్ని. Oh, that's good, ma. So Good to it know. really helped me. Thank you, Yeah, ma. Akka. It's a pleasure to ఈ విధంగా యాక్చువల్లీ నిజంగా సచ్ అ గుడ్ ఇనిషియేటివ్. అంటే ఇన్ దిస్ వరల్డ్ ఎన్నో ఉన్నాయి నాలెడ్జ్ బేస్డ్ కోసం పాడ్కాస్ట్ అని ఇదని అదని, అండ్ వి సీ మెనీ వెస్టర్న్ చర్చెస్ ఇక్కడ కూడా దే డూ పాస్టర్స్ కానీ, బట్ ఎస్పెషలీ యా వీ నీడ్ టు టాక్ విమెన్ నీడ్స్ టు నో, అండ్ కొన్ని మెయిన్లీ ద ప్రాక్టికల్ లివింగ్ గురించి, how to live spiritually or how to please God in our day-to-day lives అనేది చాలా ప్రాముఖ్యత ఇది. అండ్ giving you this idea, this initiative is such a blessing, and I hope and I'll be praying for this, mom. May God bless you, the work you're doing. ఇంకా కూడా దేవుడు బాగా ఆశీర్వదించి ఈ పాడ్కాస్ట్ ఇట్ హ్యాస్ టు రీచ్ చాలా మందిని. నేనైతే కొద్ది మంది అని అనుకోవట్లేదు, బికాస్ the effort you are putting it into, especially ఇది ఇప్పుడు కాదు, almost 2 months back నుంచి you've been in contact, Mm. touch, asking and trying to get a date and everything. So I really appreciate your patience and the time that you've taken apart from what you do regularly. So may God bless you, ma'am. దేవుడు ఇంకా దీన్ని ఆశీర్వదించాలని కోరుతున్నాను. Thank you so Thank much, you, ma'am. Akka.